గీతా మాదిరి కదా, చూడు ఎంత పొగరగా నుంచున్నా అని అలా వెళ్ళిపోయారు. మీరు వస్తున్నారని అన్నప్పుడు ఈ టాటూ గురించి 100% అడగమని చెప్పారు. వాట్ వెంట్ ఆన్ ఇన్ యువర్ మైండ్ దట్ పాయింట్ ఇన్ టైం? నాకు ఇదంటే చాలా ఇష్టం అన్న వాళ్ళకి అది తీసేయమంటాం. ఇంతమందిలో నన్ను ఎందుకు టాటూ వేయించుకోమన్నారు? ఏ కెరియర్లో ఉన్నా యాక్టింగ్ తప్పదు. మనిషిగా పుట్టినందుకు నటించడంలో తప్పులేదు, అంతే అంటారా? ఇంకా వేరే ఏ జీవులు నటిస్తున్నాయి? ఎక్కడ నటిస్తున్నాము, ఎంత నటిస్తున్నాము, ఎంత మోసపోతున్నాం, మనల్ని మోసం చేసుకుంటున్నామా అన్న వరకు చూసుకోవాలి. ఇండియన్ ఐడల్ మా ఇంట్లో భయంకరంగా చూస్తారు. కార్తిక్ గారో తమన్ గారో ఏదో ఒక నచ్చిందని చెప్పారు, మీరేమో ఒక పాయింట్ నచ్చలేదని చెప్పారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు యూ డెంట్ హెసిటేట్ ఫ్రమ్ పుట్టింగ్ ఇట్ ఫార్వర్డ్. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళిద్దరికి నచ్చింది కదా అని నాకు నచ్చకపోయినా చెప్పాలనిపించలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేయాలనుకున్నాను, చెప్పేశాను అంతే. మిమ్మల్ని ఒకసారి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో చూశాను. నా పక్కన వెళ్తూ ఒక అతను గీతా మాదిరి కదా, చూడు ఎంత పొగరగా నుంచున్నా అని అలా వెళ్ళిపోయారు. ఇలా జడ్జ్మెంట్లు అసలు చుట్టుపక్కల ఎంత మంది ర్యాండమ్ గా పాస్ చేస్తుంటారు. నన్నే కాదు, ఇంకెవరినో జడ్జ్ చేసినా నేను తట్టుకోలేను. నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. నీకేం తెలుసు వాళ్ళ గురించి? ఎవరైనా ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. స్పెషల్లీ సోషల్ మీడియాలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, కింద పనిగట్టుకుని డివర్స్ కమింగ్ అని రాస్తారు. ఏమిటా ఆనందం? 3-4 things that you think that ఇది చేయడం వల్ల really worked for us to have an amazing relationship. మన ఈగో ఎక్కడ సాటిస్ఫై అవుతుందో అక్కడికే ఎండ్ ఉంటాం మనం. మన ఈగో సాటిస్ఫై అవ్వని దగ్గర కూడా వెళ్తుంది. మనకంటే బాగున్న వాడి దగ్గర కూడా ఉంటేనే మనం ఏం ల్యాక్ అవుతున్నామో మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు నందు ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతూ యు ఆర్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ అదర్స్ లైఫ్ అన్నాడు. అది నాకు చాలా పడింది మైండ్లో. ఎంతసేపు మన గురించి అవతలాడు ఎందుకు ఆలోచిస్తాడు? తెలియకుండా వి లివ్ ఫర్ అదర్స్. పూరి గారు చెప్తారు, మనుషులతో ఉండాలంటే ఫైట్ చేస్తూ ఉండు, లేకపోతే దూరంగా వెళ్ళిపోయి బతుకు అని. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఏంట్ మనీ బై తమాడా మీడియా. నా పేరు అనూష. నేను గెస్టుల్ని తీసుకొచ్చేటప్పుడు చాలా ఆలోచిస్తాను. యూజువలీ 1-10 సార్లు ఆలోచించి వాళ్ళు మాట్లాడగలరా లేదా ఇవన్నీ ఆలోచిస్తాను. ఇప్పుడు మేము గ్రో అవుతున్నాం కాబట్టి ఎదురుగా ఒకరిని కూర్చోబెట్టుకుంటే ఆ కుర్చీ విలువ పెరగాలి అన్న ఒక ఇంటెన్షన్ తోటి గెస్టులను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. గీతా మాధవ్ గారు, దిస్ ఇస్ ఎ హ్యాంపర్ ఫ్రమ్ చురాల్టో ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ వల్ల ఆ కుర్చీ విలువ ఒక ఎత్తు పెరుగుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ గీతా మాధవ్ గారు ఆన్ ద షో. చాలా ఎక్కువ చెప్పారు, చాలా భయం వేసేలా చెప్పారు. లేదు, దిస్ ఇస్ అంతే, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నుంచి ఫుల్ ఈజీ కాన్వర్సేషన్ ఓన్లీ. థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ వర్డ్స్ ఆల్వేస్. సో మీరు ఇక్కడికి వచ్చే ముందు మీకు ఆల్రెడీ చెప్పాను, నేను అన్ని ఇంటర్వ్యూలు మొత్తం చూసానండి. మొత్తం యూజువలీ నేను రీసెర్చ్ చాలా తక్కువ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ తెలిసేస్తే ఆ క్యూరియాసిటీ తగ్గిపోతుందేమో అని. కాకపోతే మీ కెరియర్ అన్నది చూస్తూనే ఉన్నాము, లాస్ట్ 10-15 ఏళ్ళుగా కెరియర్ చూస్తూనే ఉన్నాము. సో తెలిసింది ఆల్రెడీ ఎక్కువే, కాకపోతే మీ గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుంటే కాన్వర్సేషన్ బాగుంటుందని ఇంటెన్షన్తో చూశాను. వెరీ స్వీట్ అండ్ గుడ్ జాబ్. మీ టిడ్బిట్స్ అంటారా, రీల్స్ అయినా రీల్స్లో వాటిలో చూశాను, చాలా బాగా అనిపించింది. అండ్ నాకు ఆనెస్ట్గా అనిపించింది. వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఆనెస్ట్గా అనిపించింది. అండ్ ఐ కుడ్ సీ యువర్ ప్యాషన్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ. సో ఏదో అందరూ చేస్తున్నారని చేస్తా అలా కాదు, మీకంటూ ఒక ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్ ఫాలో అవుతున్నట్టుగా నాకు అనిపించింది. సో దట్స్ ద రీజన్. నేను ఇమీడియట్గా అసలు ఇప్పుడు అఫ్కోర్స్ మీరు అడిగిన వెంటనే రాలేకపోయినా ఫస్ట్ మీకే ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశానని చెప్పాను కదా, మొత్తం ఎందుకు చూశాను అని అంటే, నాకు యూజువలీ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఇది ఆన్ కెమెరా, ఏంటి అంటే మిమ్మల్ని నందు గారిని చూసినప్పుడు మీ కెరియర్స్ అయినా మీరు వాటికి ఇచ్చే ఇంపార్టెన్స్ అయినా ఒక కమిట్మెంట్, మీరు ఏదైతే ప్రయారిటీ అని అన్నారో చాలా ఇంటర్వ్యూల్లో, కమిట్మెంట్కి ప్రయారిటీ ఇస్తే కెరియర్ ఆబ్వియస్లీ అలా వెళ్తూ ఉంటుందని, అది మీ ఇద్దరిలోని ఒక సటిల్ వే ఆఫ్, ఇప్పుడు మనం ఒకరికి మేము ఇది అని చెప్పి చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పకుండా కూడా వాళ్ళ వే ఆఫ్ లివింగ్ వల్ల మనకి వాళ్ళు ఎట్లా ఏం నమ్ముతున్నారని తెలిసిపోతుంది. సో మీకు నందు గారికి నేను అది చాలా ఐఎమ్ వెరీ వెరీ ఇన్స్పైర్డ్ బై ద వే యూ క్యారీ యువర్ వర్క్ ఎథిక్. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. సో మీ గురించి మీరు ఎట్లా మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు తెలుసుకోవడానికని ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో స్వీట్ తప్పకుండా, విత్ ప్లెజర్. మీ కెరియర్ గురించి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫేమ్ అన్నది మీకు చాలా ఎర్లీగా
మీరు ఐ థింక్ లేట్ టీన్స్ ఎర్లీ 20s లోనే మీకు ఫేమ్ రావడం జరిగింది. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఫేమ్ టాట్ యూ? ఫస్టే సిక్సరా? ఫస్టే నాకు అసలు క్వశ్చన్ ప్రాసెసింగ్కే టైం తీసుకోండి, టైం ఏం పర్లేదు. వాట్ డిడ్ ఫేమ్ టీచ్ మీ అంటే సింగిల్గా నేను చెప్పలేను, కానీ నెత్తికి కళ్ళు ఎక్కడానికి చాలా ఈజీ అండి ఫేమ్. మామూలుగా ఒక నలుగురు గుర్తుపడితేనే మనం చాలా లోపల తెలియకుండా హ్యాపీగా ఉంటుంది. బట్ ఎప్పుడు మన ఫేమ్ కాదు, ఓవరాల్గా హిస్టరీలో ఉన్న ఫేమస్ వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు. వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఫేమస్ అయ్యారు, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి, ఎవరు ఎలా క్యారీ చేస్తున్నారు, ఫేమ్ ఉన్నప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేశారు. నాకు ఈ ఎనాలిసిస్ పిచ్ ఉందన్నమాట. సో ఈ ఎనాలిసిస్ పిచ్లో నేను ఏది ఎంజాయ్ చేయలేను ఫస్ట్. సో వాట్ ఫేమ్ టాట్ మీ కంటే వాట్ ఫస్ట్ ఏం బ్యాడ్ చేస్తుంది ఫేమ్. సో ఆ ట్రాప్లోకి మనం ఎలా పడకూడదు, ఈ గోల్లోకి వెళ్ళిపోతా. జస్ట్ బిఫోర్ యువర్ ఇంటర్వ్యూ మా ఆయన అంటున్నాడు నాతో, నువ్వు హ్యాపీగా ఉండవు ఇంకోళ్ళని హ్యాపీగా ఉంచావు లాగా, అలాంటి వైబ్ ఫీలింగ్. అంటే నువ్వేవి కోరికలు ఉండవు, నీకు కోరికలు ఉన్న వాళ్ళవి కూడా నీరు గార్చేస్తూ ఉంటావు అని జోక్గానే అన్నాడు. బట్ యా అదే ఇప్పుడు ఏదన్నా ఫేమ్ బాగుంది అనుకున్న వెంటనే ఐ ఒక నిమిషం ఐ పుల్ మై సెల్ఫ్ బ్యాక్ అనమాట. వద్దు, నో లెట్స్ నాట్ గెట్ క్యారీడ్ అవే, నో దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని. సో వాట్ ఫేమ్ టాట్ మీ ఇస్ it is not permanent. You can never be famous forever. ఇంట్రెస్టింగ్. సో మీరు అనాలిసిస్ చేస్తూ ఉంటానని అన్నారు కదా, Yeah. డూ యూ వాచ్ పాడ్కాస్ట్, ఇంటర్వ్యూస్ చూస్తారా, ఎట్లా, హౌ డూ యూ? నేను కూడా ఈ వేవ్లో పడి కొట్టుకుపోయాను ఒక రకంగా చెప్పాలంటే. ఫుల్ పాడ్కాస్ట్స్ చూడాలి, చూస్తే వింటాను నేను. ఫుల్ పాడ్కాస్ట్ అంటే ఈ ఇంగ్లీష్ కల్చర్లో ఉన్న పాడ్కాస్ట్లు ఎప్పుడు వినలేదు. ఇన్స్టాగ్రామ్ తర్వాత నేను కొంచెం టిడ్బిట్స్ లాగా వినడం, ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఫుల్ వీడియోకి వెళ్ళి యూట్యూబ్లో వెతుక్కోవడం అలా అనమాట. యా, సో నేను ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ఆన్సరింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే, బట్ యా ఫేమ్ ఏం తీర్చేసిందంటే నేను అక్కడే స్టక్ అయిపోయాను. దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. ఎందుకంటే యూజువలీ ప్రీవియస్గా వన్ ఆఫ్ ద కాన్వర్సేషన్స్ ఆల్సో ఈ ఒక పాయింట్ నేను చెప్పడం జరిగింది. ఏంటి అంటే నాకు లైఫ్లో ఏం చేయాలో ఎప్పుడు క్లారిటీ లేదు. అది 19 ఏళ్ళకి ఏం చేయాలని, కానీ ఇప్పుడు కూడా వెన్ ఐమ్ 31 years old ఏం చేయాలో క్లారిటీ లేదు, కానీ ఏం చేయకూడదో క్లారిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వెరీ గుడ్. సో ఇది కాకపోతే అది ఏదో ఒకటి మనకు డైరెక్షన్ ఇచ్చేస్తుంది. సో మీరు అనాలిసిస్ చేస్తారు అని అనేసరికి నాకు అదే అనిపించింది. అంటే ఎలా ఉండకూడదో, ఏది నెగిటివ్ వెళ్తుందో తెలిసినా అటు వెళ్లకుండా ఉండగలగడం కూడా ఇట్స్ అ గుడ్. కరెక్ట్. ఎప్పుడు కూడా అదే చాలా సేయింగ్స్ ఉంటాయి కదా, సక్సెస్ని నెత్తికెక్కించుకోవద్దు, బాధలో ఉన్నప్పుడు ఓవర్ డ్రౌన్ అయిపోద్దు అని కూడా. సో యూనో అది ఫేమ్ అనగానే, బట్ ఫేమ్ని రైట్గా వాడుకుంటే చాలా బాగుంటుంది. అంటే లైక్ ఇఫ్ సంబడి ఈజ్ రియలీ ఇన్ నీడ్, if your fame really helps them, like for example someone wants blood, if your fame వాళ్ళ బ్లడ్ గ్రూప్ కావాలి అని మనం పెడితే ఈజీగా దొరుకుతుంది అన్నప్పుడు ఫేమ్ ఇస్ రియలీ గుడ్. కొన్ని చాలా ఈజీగా, కొన్ని కష్టాలు చాలా తొందరగా సాల్వ్ అయిపోతాయి ఫేమ్ ఉంటే. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ప్రాబ్లంలో ఉన్నారు, మనం పెట్టిది జెన్యూన్ అని పెడితే చాలు. ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైనా ఆ ఫేమ్లో ఉన్నప్పుడు దాన్ని ఎంత బాగా వాడుకున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే సో ఇప్పుడు లైక్ కరోనా టైంలో ఎవరెవరికి ఫుడ్ లేదు, ఎవరెవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది మీకు కొంతవరకు మన సైడ్ నుంచి, ఇప్పుడు నేను ఎవరికైనా ఏ రకంగా హెల్ప్ చేయగలను, నా ఫేమ్ త్రూనే హెల్ప్ చేయగలను. సో నాకున్న కొద్దిపాటి ఫేమ్లోనే నేను ఏదైనా హెల్ప్ చేయగలను. నేను ఒకళ్ళ వర్క్ని 10 మందికి చూపించగలను, రైట్? సో ఆ 10 మందికి చూపించే రకంగా నా ఫేమ్ హెల్ప్ అవ్వచ్చు. ఇప్పుడు ఒకళ్ళే చూసే దగ్గర 10 మందికి చూపించే అవకాశం ఉంటుంది ఒకళ్ళ వర్క్ని. నేను నాకంటే ఫేమస్ వాళ్ళు 100 మందికి చూపించగలరు. ఎవరికో ఏదో అవసరం ఉంది, అది జెన్యూన్ కేస్ అని నేను పెట్టానంటే డెఫినెట్లీ అది హెల్ప్ చేసేవాళ్ళు చూడకుండా, ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా హెల్ప్ చేస్తారు. సో ఆ రకంగా చూసుకుంటే ఫేమ్
ఈజ్ హెల్ప్ఫుల్ వెన్ యూస్డ్ కరెక్ట్లీ. ఇంట్రెస్టింగ్. ఫేమ్ అనేది ఉంటే మంచిదే, కానీ కరెక్ట్గా వాడుకోవాలి. అది. సో ఒక రీసెంట్గా అగైన్ నేను చాలా ఎక్కువ పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూలు చూస్తాను కదా, నాకు చాలా తక్కువ మంది చాలా ఎక్కువ నచ్చుతారు. వాళ్ళ ఇంటర్వ్యూలు అన్నీ చూసేస్తాను, ఇంకా A to Z అవి ఎంత పాతవైనా ఫినిష్ చేసేస్తాను. ఇలా రీసెంట్గా నాని గారు అన్నీ చూస్తున్నాను అనమాట. నేను కూడా కొన్ని చూశాను. అవును, చాలా అంటే వెరీ క్లియర్ హెడెడ్, వెరీ క్లియర్ విజన్ అన్నట్టు. చాలా. అతను ఒక మాట అన్నారు, ఏంటి అంటే, నువ్వు ఐ హ్యావ్ అరైవ్డ్ అని అనుకున్న రోజు నువ్వు యూ హ్యావ్ ఫెయిల్డ్. ఐ హ్యావ్ అరైవ్డ్ అని ఏ రోజు అనుకోకూడదు అని. నో వేస్. ఇప్పుడు మీ కెరియర్ చూసినా సరే దేర్ వర్ మల్టిపుల్ బిగ్ హిట్స్, చాలా చేశారు. మళ్ళీ జడ్జ్గా అంటే కాన్స్టెంట్లీ దేర్ హ్యాస్ బిన్ అ ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ రోల్ టు అనదర్. ఒక సింగర్గా అలా యు ఆర్ టేకింగ్ ఆన్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎట్లా పివిట్ అవుతుంది, ఇవన్నీ చూస్తున్నాం. సక్సెస్ ఓకే, ఇంత హంగర్ ఎట్లా కంటిన్యూస్గా ఉంటుందని అనిపిస్తుంది నాకు కొంతమందిని చూస్తే. అంటే హౌ ఆర్ దే నాట్ ఓకే, చాలు ఇంకా సింగింగ్ చేసుకుందాం చాలు, అలా మీకు ఎందుకు అనిపించట్లేదు? ఎట్లా మీరు కన్సిస్టెంట్గా ఇంకా ముందుకు ఇంకా గ్రో అవుదాం అని ఎట్లా వెళ్తున్నారు? మీ అందరికీ అంటే కొంతమందికి పోని నేను అలా కనిపిస్తాను కదా, కొంతమందికి ఎలా కనిపిస్తానంటే నేను ఉన్నది వాడుకోవట్లేదులా కనిపిస్తా. ఇప్పుడు నీకున్న దీనికి నువ్వు ఈ పాటికి నువ్వు ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా చేసి సాంగ్స్ చేసి చేయాలి, నీకు అసలు హంగరే లేదు అంటారు కొంతమంది మా ఫ్రెండ్స్. కొంతమంది ఏమంటారు, అసలు నీకు ఒక గోలే ఉండదు, నీకు ఒక ఇదే ఉండదు, వచ్చింది వచ్చినట్టు చేసుకుంటావు, నీకు నువ్వు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకో, ఎవరో ఇచ్చిన ఆపర్చునిటీస్ని వాడుకుంటావు అంటారు. కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు హంగర్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే నాకు పర్స్పెక్టివ్స్ అగైన్. సి నా ఇప్పుడు ఒక నిమిషం నాకు అమ్మయ్య అనిపించింది, పోన్లే కనీసం కొంతమందికైనా నేను కొంచెం అంబిషియస్గా కనిపించాను అనే ఫీలింగ్ వచ్చింది. అంటే టు బి ఆనెస్ట్, నాకు చిన్న చిన్న గోల్స్ ఉన్నాయి, కానీ ఐఎమ్ నెవర్, నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు దీని తర్వాత ఇప్పుడు నేను మెంటర్ అయ్యాను, దీని తర్వాత ఇప్పుడు జడ్జ్ అవ్వాలి, దీని తర్వాత నేనే ఒక షో చేయాలి, దాని తర్వాత ఇలా చేయాలని నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. బికాజ్ నేను ప్లాన్ చేసుకుంటే అవ్వదు అని గట్టిగా ఎక్కడో నాకు భయం అన్నమాట, ప్లాన్ చేసుకుంటే అవ్వదని. సో లోపల ఎక్కడో ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాను, అది జరిగిందా నేను వదలను. నాకు వర్కౌట్ అయ్యాయని నేను ఎందుకు అనుకుంటానంటే, నాకు వర్కౌట్ అవ్వనట్టు వేరే వాళ్ళు ఫీల్ అవుతుండొచ్చు, బట్ నేను నాకు వర్కౌట్ అయ్యాయని అనుకుంటాను. ఎందుకంటే వచ్చిన ఏ ఆపర్చునిటీని నేను వదలలేదు ఇప్పటివరకు, ఏ ఆపర్చునిటీ వదలలేదు. ఎందుకంటే అది చిన్నదా పెద్దదా ఏంటి, స్పెషల్లీ స్టార్టింగ్ స్టేజెస్లో మనకు ఒక పాట వచ్చిన వెంటనే ఇంకా అయిపోయింది లైఫ్ సెటిల్, ఇంకా నేను ఒక ప్లేబ్యాక్ సింగర్, నాకు రేపటి నుంచి ఫుల్ సాంగ్స్ వస్తాయి అనుకుంటాం. నేను కెరియర్లోకి ఎంటర్ అయిన టైంలో ఎవరో అవకాశం ఇస్తేనే మనకు అవకాశం, మనం అవకాశాలు పెట్టుకోవాలంటే చాలా డబ్బు అండ్ చాలా రిస్క్ ఇన్వాల్వ్డ్ అప్పుడు. సో నాకు ఎప్పుడు ఏంటంటే, మీరు చెప్పారు చూడండి, ఫేమ్ నుంచి ఏదైనా ఇది లాంగ్ లాస్టింగ్ కాదు, రేపటి రోజు ఏం ఉండకపోతే ఏం చేయాలి అనేది ఎప్పుడు నేను ప్లాన్ బి చేసుకుంటూనే ఉంటా మైండ్లో. వర్స్ట్ కేస్ సినారియో ప్రిపరేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్, బట్ ఐఎమ్ నెవర్ హోప్లెస్. ఆల్వేస్ నాకు ఒక హోప్ ఉంటుంది. ఐ లుక్ ఫార్వర్డ్ టు థింగ్స్. నేను అన్ని చిన్న ప్లానింగ్స్ చేసుకుని ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అనుకుంటాను, కానీ ఐ ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ బట్ ఐ హోప్ ఫర్ ద బెస్ట్. అది అట్స్ అ వెరీ గుడ్ పాయింట్. ఆపర్చునిటీని వాల్యూ చేయడం అన్నది అంటే చిన్నదా పెద్దదా అని చాలామంది క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిపోతాం. సో మీ కెరియర్ నుంచి నేను ఫ్రమ్ వాట్ ఎవర్ రీసెర్చ్ ఐవ్ డన్, ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీన్, నేను ఈ ఆపర్చునిటీ పరంగా నేర్చుకున్నది ఏంటి అంటే, ఒక పెద్ద ఆపర్చునిటీకి వెళ్తాం, ఒక బిగ్గర్ స్టేజ్లోని పర్ఫామ్ చేస్తారు మీరు, దాని నుంచి ఒక అడుగు కింద ఆపర్చునిటీ అయినా మీరు ఈ ఆపర్చునిటీని ఒకలాగే చూశారు అని నాకు అనిపించింది. యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఆపర్చునిటీ స్మాలా బిగ్గా అని కాకుండా ఏ ఆపర్చునిటీకైనా మనం విలువ ఇవ్వగలగాలి. ఎస్, ఇప్పుడు వచ్చి చాలామంది ఎలా ఉందంటే, అడుగుతూ ఉంటాను, నువ్వు రికార్డింగ్స్ పాడతావా, వాళ్ళు పిలిస్తే పాడతావా, వీళ్ళు పిలిస్తే పాడతావా అని ఊరికే కొంతమందిని అడుగుతూ ఉంటాను, జస్ట్ టు నో దేర్ మైండ్ సెట్. ఇప్పుడు ఎలా అయితే అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందరికీ ఒక్కొక్క కెరియర్స్ ఉన్నాయో, అలా
చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు, తెలియని మ్యూజిక్ డైరెక్టర్లు, తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లు, మ్యూజిక్ ఇండస్ట్రీలో చాలామంది వచ్చేస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు కొలమానం ఏంటి, పలానా వాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పలానా అమ్మాయి సింగర్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ అని కొలమానం లేదు. ఒక సాంగ్ ట్యూన్ చేసి అది రికార్డ్ చేయించడం అనేది దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఏం లేవు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా రికార్డింగ్కి పిలిచారనుకోండి, అసలు అతనికే మ్యూజిక్ రాదు, అతనే మ్యూజిక్ డైరెక్టర్ కదా, నేను వెళ్ళి అతను పాడా అని చెప్పి విని పాడాలి, అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అలాంటి టైంలో కూడా అతను చెప్పింటూనే పాడా. ఆ తర్వాత విని ఎవరో ఏంటది పాడింది ఇదేంటి అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా వృత్తికి నేను అదే చేయాలేమో అనుకున్నాను. ఏ పుట్టలో ఏ పాముందో టైప్సే అప్పుడు కూడా. అండ్ ఒకసారి ఇంకా దిగాక పూర్తిగా అందరికీ వాల్యూ ఇవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్ అన్న వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. పేరున్న వాళ్ళకి ఇస్తా, కొత్త వాళ్ళకి ఇవ్వను అనడానికి లేదు. అప్పుడు నేను వచ్చినప్పుడు అలా ఉంది. ఇప్పుడు మళ్ళీ వేరే మారిపోతుంది కదా, టైమ్స్ మారిపోతున్నాయి. సో డిపెండింగ్ ఆన్ ది సిచ్యుయేషన్ మనం వీ హ్యావ్ టు మౌల్డ్ అవర్ సెల్వ్స్. ఈ రోజుల్లో యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ కూడా చూస్తున్నాను కదండి ఇక్కడ హైదరాబాద్లోనే. చిన్న పెద్ద అని మనుషుల పరంగా కూడా ఎవరు ఎవాల్యుయేట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ రోజు సంబడి కుడ్ బీ నథింగ్, టుమారో దే కుడ్ బీ లైక్ ఇన్ అ ఇయర్ దే కుడ్ బీ సంథింగ్ రియలీ బిగ్. కాకపోతే నువ్వు ఎట్లా ట్రీట్ చేసావో ఆడు గుర్తుంచుకుంటాడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు. 100% అండి. మనం ఒక చిన్న ర్యాండమ్ మాట అనేసి వెళ్ళిపోతాం, వాళ్ళకి అది లైఫ్ లాంగ్ అది రింగ్ అవుతూ ఉండొచ్చు వాళ్ళ మైండ్స్లో. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు బి అలర్ట్ అండ్ కైండ్. ట్రూ. సో మీ లైఫ్లోని మీ బిగ్గెస్ట్ పివటల్ కెరియర్ మూమెంట్ ఏదని మీరు అనుకుంటున్నారు? అది డైరెక్షన్ మార్చింది కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఒక 10 అడుగులు పైకి పెట్టిన ఆపర్చునిటీ కావచ్చు. ఆ పివటల్ మూమెంట్ అండ్ అది జరిగినప్పుడు మీ మైండ్ సెట్ ఆ ఫేస్లోని ఎట్లా ఏం జరిగింది అన్నది ఐ వుడ్ లవ్ టు నో. సర్ప్రైజింగ్లీ బిగ్ బాస్ తర్వాత మారిందని చెప్తాను. ఎందుకు? పీపుల్ ఓన్ మీ. పీపుల్ నన్ను ఓన్ చేసుకున్నారు. పీపుల్ హూ ఫాలోడ్ మీ క్లోజ్లీ ఓన్ చేసుకున్నారు. సో దానివల్ల ఒక ఇష్టం అనేది రెట్టింపు అయ్యే అవకాశం నాకు బిగ్ బాస్ ఇచ్చింది. అంటే అప్పటి వరకు సాంగ్స్ ఇష్టం, మనిషిని కూడా ఇష్టపడితే వాళ్ళని దగ్గర నుంచి చూడాలనుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నాకు అప్పుడు అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్. సో యూజువలీ మిమ్మల్ని చూస్తే కొంచెం కన్జర్వేటివ్ అని అనిపిస్తుంది, అంటే నాట్ ఇన్ నెగిటివ్ వే, పాజిటివ్ వే. బిగ్ బాస్ ఆపర్చునిటీని మీరు ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ లుకింగ్ అట్ దట్ ఫేస్ రైట్ నా, ఇప్పుడు నన్ను అడిగితే నేనైతే గెస్ట్ చేసి ఉండేదాన్ని కాదు దట్ యూ వుడ్ సే ఎస్ ఫర్ సంథింగ్ లైక్ దట్. మీరు ఎస్ చెప్దామని ఎట్లా డిసైడ్ అయ్యారు? అసలు ఏం ఆలోచించారు? ఎట్లా డిసైడ్ అయ్యారు ఎస్ చెప్దామని? చెప్పానుగా, ఆపర్చునిటీ ఏది వదలను. నాకు వచ్చిన ఆపర్చునిటీ వదలను. నేను దేనికోసం పరిగెట్టను. నేను ఈ టైప్, నేను దేనికోసం పరిగెట్టను, అది వస్తే వదలను. మీరు ఎవరినైనా అడగండి. కానీ చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది, నేను పరిగెట్టానేమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. అది రావడాన్ని నేను వదులుకోపోవడమే పరిగెట్టడమేమో తెలీదు. ఎనీవేస్ అది పక్కన పెడితే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ వచ్చింది. ఆలోచించండి ఎంతమందికి వస్తుంది ఆపర్చునిటీ. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో మనకు ఆపర్చునిటీ వచ్చింది. అలాగా మనకు ఎదురు డబ్బులు ఇచ్చి మనల్ని ఒక గేమ్లో, ఒక షోలో పెట్టి మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి, మీకు నచ్చినట్టు ఉండండి అనేది ఏదైనా ఒక్క గేమ్ చెప్పండి నాకు అది అనిపించింది. మీరు అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ ఇలా చెప్పంటున్నారు అంటే కూడా నేను చెయ్యను అని కూడా అనొచ్చు. దానికి ఏమీ దెర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని బేసిక్ ఉంటాయి, కానీ అలా ఉండొచ్చు. అలాంటి ఒక గేమ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మైండ్ సెట్ గేమ్. తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ని ఎలా పర్సీవ్ చేసుకుంటున్నారు, ఒకటే సిచ్యుయేషన్ ఒక్కొక్కళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. మీరు అందరూ నన్ను ఒక గేమ్లో చూసారు, నేను అక్కడ ఇంకో గేమ్ ఆడుకున్నా లోపల. అంటే లైక్ నేను అక్కడ ఇంకో కొత్త గేమ్ ఆడుకున్నా. వీళ్ళు ఇలా అనమాట. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు, అందరు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ఎవరు లేనప్పుడు ఇలా ఉంటారు. ఓకే, సో అందరూ సపోర్ట్ ఉన్నప్పుడు ఒకళ్ళు ఇలా ఉంటారు, ఎవరు లేకపోతే మన దగ్గరికి ఇలా మాట్లాడడానికి వస్తారు. ఏవో నా అనాలిసిస్లో నా సొంత గేమ్ నేను ఆడేసుకుంటూ
నావేవో నా ఓన్ వరల్డ్, నాకు బోర్ కొట్టడం అనేది ఉండదు. అది చిరాగ్గానే ఉంటుంది రోజు నాతో ఉంటే. బట్ ఇలా ఏవో నాకేం నేను ఆడుకుంటూ ఉంటా. బిగ్ బాస్ గురించి నేను ఎందుకు అడుగుతున్నానంటే, నేను లాస్ట్ 2-3 సీజన్స్ చాలా క్లోజ్గా ఆలోచించాను, చూశాను. ఎందుకంటే మీరు అన్నట్టు అనలైజ్ చేస్తుంటారని అన్నారు కదా, నేను కూడా అట్లా చూసి మై ఫ్రెండ్స్ ఆల్సో టెల్ మీ దట్ కేవలం నువ్వు దీన్ని జనాలను అనలైజ్ చేయడానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనలైజ్ చేయడానికి కూర్చుంటావు కదా, నువ్వు చూస్తుంటావు కదా అంటే, అవును బాగుంటుంది అది మైండ్ సెట్. అట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు, ఒక పర్సన్స్ ఆలోచన ఏంటి, వాళ్ళ ఆలోచనను ఆడియన్స్ ఎలా తీసుకున్నారు, ఇదంతా మనం ఇంకో గేమ్ ఆడుకోవచ్చు మన మైండ్లో. ఏదైనా వెన్ ఇట్ మేక్స్ యూ గో ఇంటర్నల్ అండ్ క్వశ్చన్ యువర్ బిలీఫ్ సిస్టమ్, నాకు అది గ్రోత్ అని అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్ కూడా నేను అట్లానే చూస్తాను. మీరు ఇందాక ఫేమ్ అన్నారు కదా, సో వెన్ ఐ ఎంటర్డ్ బిగ్ బాస్ దేర్ వాజ్ వన్, అంటే ఇది చాలా సింపుల్ పిచ్చలైట్, మామూలుగా ఆన్ ఏ డైలీ బేసిస్ ఎగ్జాంపుల్కి మాట్లాడుతాను. ఒకటేదో టాస్క్ ఏదో ఉంది, మీకు నచ్చిన వాళ్ళకి రోజు ఇవ్వండి అని ఒక టాస్క్ ఉంది. ఓకే, అందరు రోజులు ఇచ్చుకున్నారు, నా ఒక్కదానికి ఎవరు రోజు ఇవ్వలేదు, నా ఒక్కదానికే రోజు ఎవరు ఇవ్వలేదు. దాన్ని నేను వాడుకొని ఉండొచ్చు ఇప్పుడు అనుకుంటున్నా, అయ్యో అప్పుడు ఏడ్చి వాడుకొని ఉండాల్సిందని కానీ ఆలోచిస్తూ ఉంటే. కానీ దేర్ వాజ్ అ టైమ్ వేర్ నోబడీ టుక్ మీ క్లోజ్, అంటే ఎలా నా దగ్గరికి ఎవరు రాలేదు ఆ టైంలో. దాన్ని మనం ఎంత గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేసాం అనేది ఇంపార్టెంట్ ఆ టైంలో నేను గమనిస్తాను. గోయింగ్ ఫర్దర్, మెల్లిగా కొంతమంది అర్థం చేసుకుని నాతో క్లోజ్గా ఉన్నారు, కొంతమంది బయట ఫేమ్ చూసి బయట బాగానే ఫేమ్ వస్తోంది అని చెప్పి క్లోజ్గా ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటా, అరే నీకు నేను ఆ రోజు కనిపించలేదుగా, నన్ను కనీసం మనిషిలా కూడా చూడలేదే ఆ రోజు, ఈరోజు మాత్రం నేను కావాలా, ఎంజాయ్ చేసేదాన్ని. నాతో ఫస్ట్లో మాట్లాడని వాళ్ళ తర్వాత వచ్చి మాట్లాడుతుంటే ఐ యూస్ టు ఎంజాయ్, లోపల ఒక ఈగో సాటిస్ఫాక్షన్ కదా, అదొక రకమైన ఈగో కానీ నేను ఏం మాట్లాడేదాన్ని కాదు, బయటకైతే ఏం మాట్లాడేదాన్ని కాదు. ఐ యూస్ టు ఫర్గివ్ పీపుల్ ఆల్సో. ఇది జస్ట్ బిగ్, ఇది రియల్ లైఫ్లో కూడా నేను అంతే. నేను ఈరోజు హర్ట్ చేసినా నేను అలా మైండ్లో పెట్టుకుంటారు, నెక్స్ట్ డే వాళ్ళు ఐ ఫర్గివ్, వాళ్ళు మారారు, వాళ్ళు రియలైజ్ అయ్యారు అనుకుంటే నేను ఫర్గివ్ చేసేస్తాను. బట్ లోపల ఎక్కడో ఒక సునకానందం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను కావాలా నీకు, ఇలాంటివేవో ఉంటాయి. అవి ఇంకా యాజ్ ఒక హ్యూమన్ బీయింగ్లో అలాంటి థాట్స్ వస్తాయి. బట్ దాన్ని బట్టి నేనేం వాళ్ళతో జడ్జిమెంటల్గా మాట్లాడకపోవడం అలా ఏం చేయను. ఐల్ బీ గుడ్ అండ్ కైండ్ ఓన్లీ. బట్ ఇలాంటి ఒక చిన్న గేమ్ నాలో నేను ఆడేసుకుని నడిచేస్తూ ఉంటుంది. రియల్ లైఫ్లోనూ నడుస్తుంది, ఇది నడుస్తుంది. బికాజ్ మీరు ఫేమ్ అన్నారు, ఇంతకుముందు ఫేమ్ లేనప్పుడు మనుషులు ఎలా ఉన్నారు నాతో, ఫేమ్ ఉన్నాక మనుషులు ఎలా ఉన్నారు, ఫేమ్ నుంచి నేనేం చేయాలి, ఇలా సర్కిల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇది నేను మీరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ ముందు క్వశ్చన్ తిరుగుతూనే ఉంటుంది నాకు. లేదు, అది బెస్ట్ పాడ్కాస్ట్ అవుతుంది అప్పుడు, ఎందుకంటే సర్కిల్ ఇట్ బ్యాక్. ఐ నో, ఆ ఫస్ట్ క్వశ్చన్ ఇంకా అలా నడుస్తూ తిరుగుతూ ఉంటుంది, ఏవో పాయింట్లు గుర్తొస్తూ ఉంటాయి. ఈ లోపు సెకండ్ క్వశ్చన్లో మిస్ అయిపోతుంది. ఫీల్ ఫ్రీ, వెనక్కి వెళ్తుండండి. అదే చెప్తున్నాను కదా, అంటే దట్స్ ద బెస్ట్ రియల్ లైఫ్లో నాతో టార్చరస్గా ఉంటుంది. పాడ్కాస్ట్కి బాగుందేమో నాకు తెలియదు కానీ. సో మీరు అన్నారు కదా ఇప్పుడు నసలాగా ఉంటుంది. లేదు అస్సలు లేదు, మాకైతే లేదండి. మీరు ఫీల్ ఫ్రీ టు కీప్ గోయింగ్ బ్యాక్. అయ్యో, ఇది సునకానందం అని అన్నారు కదా, చిన్న ఇన్స్టెన్స్ నా లైఫ్లో కూడా. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నాది నేను పెట్టుకున్నప్పుడు ఉన్నాను, చాలామంది అప్పుడు దీనికి ఇంతే ఫాలోవర్స్, ఇంతే ఎక్కువ మంది లేరు అని చెప్పి రిజెక్ట్ చేసిన వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు రీచ్ అవుట్ అయ్యి నేను చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారా అని చెప్పి ఇప్పుడు రీచ్ అవుట్ అయినా. అది మీరు అన్నట్టు అది ఒక సేడిస్టిక్ ప్లెజర్ ఏం కాదు, కానీ మనం గ్రో అయ్యామని మనకు ఒక రియలైజేషన్. కరెక్ట్, అచీవ్ చేసాము, ఒక విషయాన్ని అచీవ్ చేసామనేది మన లోపల ఒక ఆనందం ఉంటుంది. అది అదే కదా లైఫ్ అంటే, వాలిడేషన్. అదే కదా. ఎవరు ఇప్పుడు తర్వాత ఆలోచిస్తాం, ఇప్పుడు ఆ టైంలో వాళ్ళ క్యాలిక్యులేషన్ తప్పు కాదు, బట్ ఇప్పుడైతే నేను సక్సెస్ఫుల్, అందుకే వాళ్ళు రీచ్ అవుతారు, ఏదో ఆలోచిస్తాంగా. 100%. సో ఇది బిగ్ బాస్ దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను కొంతమందితో ఏదో మీరు వస్తున్నారని అన్నప్పుడు ఈ టాటూ గురించి 100% అడగమని చెప్తాను. చూపించండి, ఎందుకు, హౌ డిడ్ యూ డిసైడ్ టు గెట్ అ టాటూ అన్నది అసలు
అగైన్ మీరు కన్సర్వేటివ్గా కనిపిస్తారు ఫస్ట్ థింగ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్లా అనిపించి ఉండడు చాలా మందికి. అంటే అదేంటి అలా ఒప్పేసుకున్నారు టైప్లో. వాట్ వెంట్ ఆన్ ఇన్ యువర్ మైండ్ దట్ పాయింట్ ఇన్ టైం? కాస్టవే సినిమా చూసారా? ఏంటది? కాస్టవే. కాస్టవే అంటే అతను ఒక ఐ థింక్ కార్గో ఫ్లైట్ అనుకుంటా, అదే ఫెడెక్స్ రిలేటెడ్ ఏదో ఫ్లైట్. నాకు చిన్నప్పుడు అంతే తెలుసు అది. అది కింద పడిపోతుంది ఆ ఫ్లైట్. పడిపోతే ఆ హీరోతో పాటు ఒక బాల్ ఉంటుంది. ఓకే, ఆ బాల్కే ఒక 2 కళ్ళు, ముక్కు, నోరు ఏదో రాస్తాడో లేకపోతే ఏదో చేసుకుంటాడు. ఆ బాల్తోనే ఫ్రెండ్షిప్. అతను ఎన్నో ఏళ్ల పాటు ఉండిపోతాడు ఆ ఐలాండ్ మీద. అతను అందులోనే బతికేస్తాడు ఒక 6 years పాటు అనుకుంటా, మేబీ ఏదో సమ్ టైమ్. ఓకే, సో ఆ బాల్లోనే మనిషిలా తయారు చేసుకుని ఆ బాల్తో మాట్లాడతాడు. ఆ బాల్లోనే అన్ని చూసి మామూలుగా మనం ఏమనుకుంటాం, దట్స్ అ నాన్ లివింగ్ థింగ్ అసలు అని. కానీ అతను ఏం మాటలు మర్చిపోకుండా అందులోనే మంచిగా ఒక ఫ్రెండ్ లాగా అయిపోతాడు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆ బాల్ పోతుంది. యూ వోంట్ బిలీవ్, మనం ఏడుస్తాం. మొత్తం సినిమాలో ఆ బాల్ వెళ్ళిపోయినందుకు మనం ఏడుస్తాం, ఎందుకంటే మనం కూడా అంత కనెక్ట్ అవుతాం. అలాగా ఏది లేని దగ్గర ఒక బాల్తో అతను అటాచ్ అయిపోయాడు చూడండి. అలా నాకు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ప్రతిదీ సిగ్నల్లా అనిపిస్తుంది. ఇంతమందిలో నన్ను ఎందుకు టాటూ వేయించుకోమన్నారు? ఏదో సిగ్నల్ ఇది నాకు. సిగ్నల్ అంటే ఐఎమ్ డూయింగ్ గుడ్ డే సైన్. సిగ్నల్ అంటే వాళ్ళు సిగ్నల్ ఇచ్చారని కాదు, మళ్ళీ ఇదో కొత్త ఐ మీన్ అందరికీ ఏవోటి ఇచ్చారు. నేను అంటే లైక్ అందరితో ఎలా ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదంటే చాలా ఇష్టం అన్న వాళ్ళకి అది తీసేయమండం, అది చింపేయమండం. నాకు అస్సలు ఇష్టం లేదు, కాకరకాయ అంటే అస్సలు ఇష్టం లేదు అన్నారు అనుకోండి, వాళ్ళతో కాకరకాయ జ్యూస్ తాగక ఇష్టం. అలా మనం అసలు ఏది ఓపెన్ అప్ అవ్వలేదు అనమాట. ఏ విషయం ఓపెన్ అప్ అవ్వలేదు. ప్రతిదీ లైట్, ఇది గేమ్ లాగే ఉండేవి. నాకేం చెప్పారు, టాటూ వేయించుకోమని చెప్పారు. నేను అనుకున్న నన్నే ఎందుకు టాటూ వేయించుకోమని ఉంటారు అని ఏదో ఆలోచించి నాకు అది ఏదో ఒక రకమైన మోటివేషన్లా అనిపించింది. ఆ టైంలో అదొక పుష్లా అనిపించింది, వేయించేసుకున్నా అంతే. దానికి పెద్ద ఇదేం లేదు. ఆ టైంలో నాకు చాలా గొప్పగా అనిపించింది. వావ్, ఇంతమందిలో నన్ను టాటూ వేయించుకోమన్నారంటే బాగుంది ఇదేదో. అది కూడా వేయించుకో అనలేదు, వేయించుకోవాలి ఆప్షన్ ఆఫ్ కోర్స్ ఆప్షన్ ఇచ్చారు. వేయించుకుందాం సరదాగా. ఇలాంటి ఒక ఆప్షన్, ఇలాంటి ఇది ఆపర్చునిటీ రాదు ఎవరికి, వాడుకుందాం అని అనుకున్నాను అంతే. యూజువలీ టాటూలు వేయించుకుంటున్నప్పుడు థింకింగ్ ప్రాసెస్, మీరు వర్స్ట్ కేస్ సినారియోస్ ఎట్లయితే క్యాలిక్యులేట్ చేస్తారో అలా ఆలోచించాలి. అంటే అరే ఇది రేపు నేను రిగ్రెట్ అవుతానేమో ఆలోచన అసలు రాలేదా మీకు? నేను అసలు ఏం రిగ్రెట్ వెళ్ళిన అలాంటి లేదు. డిడ్ నాట్ గివ్ ఇట్ సో మచ్ ఇంపార్టెన్స్. అంత ఇంపార్టెన్స్ నేను ఇవ్వలేదు, ఎందుకంటే నేను అందులోంచి ఏదో నేర్చుకుంటాంగా, ప్రతి దాంట్లోంచి ఏదో ఒకటి నేర్చుకుంటాంగా. అమ్మో నెక్స్ట్ టైంకి వాడుకుంటాం ఆ ఎక్స్పీరియన్స్ని. సో అలాగే ఆలోచిస్తాను, కానీ రిగ్రెట్ అనేది ఏం లేదు. ఇస్ దట్ యువర్ ఓన్లీ టాటూ? దేవుడిచ్చిన టాటూ ఉంటుంది ఇక్కడ, పుట్టుమచ్చ, పెద్ద పుట్టుమచ్చ కనిపిస్తుంది. అవును. ఇంక ఇదో ఈ టాటూ ఉంది అంతే, ఇంక వేరేదేం లేదు. నాకు ఒక టాటూ ఉన్నది ఇక్కడ. ఓకే, బ్యాడ్ రిలేషన్షిప్. అవునా? అప్పుడు వి గాట్ ఎ టాటూ టుగెదర్. ఇప్పుడు నేను అసలు దీని నెలకు ఒకసారి కూడా నాకు కనిపించదు ఇది ఇక్కడ. చాలా తెలివిగా నేను ఏం చేశానంటే, నాకు అప్పుడే దిస్ వాజ్ 2020 వేయించుకుందామని ఇంకా వేయించుకున్నాను. కాకపోతే చాలా తెలివిగా అప్పుడు కూడా ఆ టాటూ షాప్లోకి వెళ్ళిన తర్వాత పెయిన్ థ్రెషోల్డ్ ఇక్కడ వేయించుకుంటే ఎక్కువ పెయిన్ వస్తుంది, అలా పెయిన్ థ్రెషోల్డ్వి ఉన్నాయన్నమాట 5. ఇక్కడైతే పెయిన్ ఎక్కడ ఎక్కువ వస్తుంది, ఎక్కడ తక్కువ వస్తుంది అని ర్యాంకింగ్లో 5 ఉన్నాయి. అన్నీ ఎతికిన తర్వాత ఇక్కడ చేతి మీద ఇక్కడ వేయించుకున్నాను అనమాట. అక్కడ పెయిన్ తక్కువ ఉంటుంది నెంబర్ 1, నాకు కనిపించదు నెంబర్ 2. వేయించేసుకున్నాను. రిగ్రెట్ ఇది అది కాదు, కానీ ఇది నేను అసలు నా జీవితంలో టాటూలు వేయించుకుంటానని అనుకోలేదు. ఇంకా అది ఒక మూమెంట్ లాగా అది క్రియేట్ అయిపోయింది. సరే వేయించుకున్న తర్వాత మా చెల్లికి తమ్ముడికి ఫోన్ చేసి, అసలు ఈ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్దు, నువ్వు ఎందుకు వేయించుకున్న టాటూ ఏదైతే తిట్టి వదిలేసి. అర్థం ఏంటి? జస్ట్ హోమ్ అండి. అదర్ పర్సన్ ఆల్సో గాట్ ద సేమ్ టాటూ. హోమే కదా, అది ఆయన పేరు అలా ఏం కాదుగా, పర్వాలేదు. సో కొన్ని కామన్ వేయించుకోవాలి,
పర్సనలైజ్డ్ వేయించుకోకూడదు. రేపు మీ హోమ్ మారిపోతుంది. మీ హోమ్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారో అదే మీ హోమ్. అంతే, అలా పెట్టుకుంటే పర్వాలేదు. నేమ్స్ అలాంటి అస్సలు లేదు, అంత ఫులిష్నెస్ లేదులేండి. ఇది డిసైడ్ అయింది కూడా నేనే, హోమ్ వేయించుకుందామని వేయించుకుంటే అన్నది డిసైడ్ అయింది నేను గమనించినంతలో రిలేషన్షిప్స్లో టాటూస్ బ్యాడ్ డే ఎండ్ సజెస్ట్ చేయను. నేను గమనించినంతలో బాగున్నారా, సూపర్, వెరీ గుడ్, టచ్ వుడ్, ట్రూ, టచ్ గోల్డ్, కానీ మ్యాక్సిమం నేను సజెస్ట్ చేయను. గుడ్ పాయింట్, చూస్తున్న వాటి బట్టి. గుడ్ పాయింట్. లేదు నాకైతే అంత అప్పుడు చాలా పెద్ద విషయం అనిపించింది, కానీ ఇప్పుడు ఇన్ హైండ్ సైడ్ 5 years అయిపోయింది. ఇది అసలు నేను నెలకోసారి కూడా చూసుకుని అదే అంటున్నాను కదా, ఇది అసలు కనిపించదు, ఏం చేయదు, దిస్ డజంట్ హోల్డ్ ఎనీ వాల్యూ. సో దట్ ఈస్ మై టాటూ స్టోరీ. ఇప్పుడు ఒక చాలా సిల్లీ పాయింట్ అడుగుతాను ఇప్పుడు నేను మిమ్మల్ని. ఇందాకలే ప్రతి వారం మనకి లైఫ్లో ఒక రొటేటింగ్ పాయింట్ ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటుంది మనకు బ్రెయిన్లోని. అలా ఈ పాయింట్ నాకు ఈ వారం తిరుగుతుంది. ఏంటి అంటే, ఏ కెరియర్లో ఉన్నా యాక్టింగ్ తప్పదు. అంటే అది రిలేషన్షిప్లో కానివ్వండి, పేరెంట్స్తో కానివ్వండి, బాస్తో కానివ్వండి, యాక్టింగ్ తప్పదు అని చెప్పి ఒక కంక్లూజన్ ఇందాక కూడా నేను ఆకర్షి మాట్లాడుకుంటుండే. యాక్టింగ్ అన్నది చేయాలి, తప్పదు, నచ్చినా నచ్చకపోయినా అని. మీరు కొంతవరకు ఈ పాయింట్లోని మేమనిద్దరం సిమిలర్ అనుకుంటున్నాం. ఏంటి అని అంటే, నచ్చలేనిది చేయడం చాలా కష్టం. అంటే ఎవరు తలకిందులుగా తపస్సు చేసినా ఎవరైనా సరే నచ్చంది చెయ్యను నేనైతే. నేను మీ గురించి కూడా అదే అనుకుంటున్నాను, ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ సీన్ ఆఫ్ యూ. కానీ కొంతవరకు యాక్టింగ్ చేయడం అన్నది కూడా ఆ పరిధిలోనే పడుతుంది కాబట్టి కొంచెం కష్టమైన పని. అంటే నచ్చనిది చెయ్యడం, నచ్చనిది పొలైట్గా ఒకరికి చెప్పడం అన్నది కష్టమైన పని. నటించాల్సి వస్తుంది, ఎంత నచ్చకపోయినా నటించాల్సి వస్తుంది. నటించడం బాగా తెలిసిన వాళ్ళు చాలా బాగా గ్రో అయిపోతారు, అది నేను గమనించాను. ఎంత కష్టమైనా మనం ఒక దీంట్లోనే ఉండిపోతాం, మనకు నటన రాదు ఒక పాయింట్ తర్వాత. దీనివల్ల మీకు లైఫ్లోనే ఏమైనా మీ థాట్స్ కానీ, మీరు ఎదుర్కొన్నది కానీ, నటించాల్సిన వచ్చిన పరిస్థితులు ఏమైనా వచ్చాయా లైఫ్లో? అంటే చాలా బ్రాడ్ క్వశ్చన్ ఇది. చాలా మంచి క్వశ్చన్, యాక్చువల్లీ క్వశ్చన్ కాదు, చాలా మంచి స్టేట్మెంట్ అది. మనిషిగా పుట్టినందుకు నటించడంలో తప్పులేదు, అంతే అంటారా? ఇంకా వేరే ఏ జీవులు నటిస్తున్నాయి? మనమేగా నటిస్తున్నాం. మనుషులే నటిస్తారు, మనుషులే నటించగలరు. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ టు ఎనీవన్, నటనలో తప్పేం లేదంట. నటన అంటే మరీ ఇప్పుడు ఒకళ్ళని మోసం చేయడానికి నటిస్తే తప్పు, ఓకే? నీ బాధని కప్పిపుచ్చుకోవడానికి నటిస్తే తప్పే ఉంది. అలా డిఫరెన్స్ చెప్తున్నా బట్ దేర్ ఈజ్ ఒక లైన్ అనేది ఉంటుంది. ఒక లైన్ ఏదన్నా పర్మనెంట్గా, ఇప్పుడు ఇర్రివర్సిబుల్ పర్మనెంట్గా మనం ఒక సఫరింగ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు నటించకూడదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేసుకోవాలి నటించకుండా. ఎలాంటి చిన్న చిన్న వాటికి, ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో రోడ్డు మీద కనిపించారు, వాళ్ళు ఏదో మాట్లాడుతారు, 2 నిమిషాల్లో వాళ్ళని మనం వదిలేస్తాం, వెళ్ళిపోయి మన పని మనం చేసుకుంటున్నాం అన్నప్పుడు నవ్వుతూ నటించడంలో తప్పులేదు. దానివల్ల ఎవరికి నష్టం? అదే ఆ 2 నిమిషాలు నటించినందుకు నీ ఫ్లైట్ వెళ్ళిపోతుంది అనుకోండి, నటించకూడదు. ఒక నిమిషం నేను వెళ్ళాలి, తప్పదని వెళ్ళిపోవాలి. ఏ టైంలో నటించాలి, దేనికి నటిస్తాం అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. మన పిల్లలతో నటించకూడదు, కానీ పిల్లలతో నటించాలి కూడా. ఇప్పుడు నేను నా పిల్ల పుట్టిన వెంటనే అసలు అబద్ధమే ఆడను పిల్లలతో అనుకున్నా. నేను ఆడిన అబద్ధాలు ఎవరు ఆడట్లేదేమో అనిపిస్తుంది. ఆ అబద్ధం ఆడిన ప్రతిసారి అనిపిస్తుంది. కానీ నీకు టైం లేనప్పుడు ఫస్ట్ వాళ్ళని కామ్ డౌన్ చేయాలంటే ఏదో ఒకటి చెప్పాలి. మరి నేను ఇప్పుడు అబద్ధాల కోరినా, దానివల్ల ఎవరేం ఎఫెక్ట్ అయిపోవట్లేదుగా. సో ఆ రకంగా ఆలోచిస్తే ఎక్కడ నటిస్తున్నాము, ఎంత నటిస్తున్నాము, ఎంత మోసపోతున్నాం, మనల్ని మోసం చేసుకుంటున్నామా అన్న వరకు చూసుకోవాలి. అవతలోడిని మనల్ని మోసం చేసుకోనంత వరకు నటించడంలో తప్పే ఉందంట. ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం నారో డౌన్ చేసి ఒక స్పెసిఫిక్ పాయింట్ చెప్తాను. నచ్చని వాళ్ళతోటి బాగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి మనకి లైఫ్లో. ఇప్పుడు నా బాస్ నచ్చరు అనుకోండి, నేను బాగా ఉండడం తప్ప నాకు ఇంకొక ఆప్షన్ లేదు. ఇలా చాలా సిచ్యువేషన్లు వస్తాయి. కొంతమంది నటించగలం, కొంతమంది నటించలేము. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఏదైనా వచ్చింది అంటే, సంబడి దట్ యు ఆర్ వర్కింగ్ విత్, సంబడి దట్ యు హ్యాడ్ ఎ రిలేషన్ విత్,
సంథింగ్ లైక్ దిస్. అంటే ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ కానివ్వండి, ఒకళ్ళు నచ్చని వాళ్ళు ఉన్నారు, కాకపోతే నాకు ఇంకా తప్పక బాగా ఉండాల్సి వచ్చింది. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. నాలో ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళ సైడ్ కూడా డిఫెన్స్ లాయర్గా నేనే వెళ్ళి నుంచుంటాను. వాళ్ళ ప్రాబ్లం ఏమై ఉంటుందో, వాళ్ళు ఇలా అన్నందుకు కొంచెం కాంప్లికేటెడ్ స్ట్రక్చరే అయితే అయ్యో డిఫెన్స్ మెకానిజం, అయ్యో పాపం వాళ్ళకి ఏం ప్రాబ్లం, వాళ్ళు ఇలా అన్నారంటే ఏమై ఉంటుంది, వాళ్ళు ఈ రకంగా అనుకుంటే ఆ యాంగిల్లో అని ఉంటారా, టక్కుని తప్పుగా అనేసుకోవద్దు, నో 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 నో, ఇవి కాస్త ఎక్కువ. కానీ కొంచెం చిరాకు వస్తుంటుంది ఒకసారి. ఏమవుతుంది, వాళ్ళు ఏదైతేనే కొన్ని వర్డ్స్ దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్, అలాంటివి కూడా ఉంటాయి. నచ్చని వాళ్ళ దగ్గర నేను నటించడం అంటే చెప్తున్నానుగా, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ నాట్ లూజింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ నాట్ చీటింగ్ సమ్వన్, నాకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చిన్న మొహమాటం అంటదని నేను నటనను మొహమాటంగా ఉండడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఏదో ఒకటి నటించకపోతే ఆ తర్వాత నిద్ర పట్టదు. ఏదోటి అనేసాను, ఇప్పుడు అనవసరంగా అన్నానా, నటన అంటే హియర్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఫిల్టరింగ్ అవర్ వర్డ్స్, థింకింగ్ ట్వైస్ బిఫోర్ వి టాక్ అనేది తప్పేం లేదు. ఆ ప్రాసెస్లో చిన్న నటనలా ఉన్నా తప్పేం లేదు అంట. నేను అలా ఫేస్ చేశానా, రోజు చేస్తూనే ఉంటాను. నేను దాన్ని ఏదో రకంగా హ్యాండిల్ చేసి మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా. అది నచ్చని వాళ్ళ దగ్గర అంటే నాకు మరి నా సెల్ఫ్ రెస్పెక్ట్ను నా నేను బిలీఫ్ సిస్టమ్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. మరి కొన్ని లైన్లు క్రాస్ అయితే నటన లేదు, ఏం లేదు. కట్ ద పర్సన్ సాఫ్ట్లీ, వాళ్ళకు కూడా తెలియకుండా కట్ చేయాలి అంతే. అది అక్కడ మ్యాటర్. అది స్మార్ట్గా హ్యాండిల్ చేయాలి. నేనేమి గొడవ పెట్టుకుని వచ్చేసే రకాన్ని కాదు. నాకు నచ్చని ప్లేసుల్లో అక్కడ ఫస్ట్ సైలెంట్గా ఉండి బయటకు వచ్చేసి ఇంకా మెల్లిగా, వాళ్ళకు కూడా తెలియదు నేను కట్ చేశానని, అది అలా కట్ చేస్తా ఇప్పటివరకు అయితే. వెరీ నైస్. సో మీరు వస్తున్నారని ఇప్పుడు నా మెమరీ దీంట్లోకి వెళ్ళాను అన్నమాట, పాస్ట్లోకి. 2 వచ్చినాయి నాకు. అంటే యూజువలీ యూ ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ ద స్పాట్ లైట్ అండి. ఇప్పుడు మేము నేను టీవీ చూసే టైప్ కాదనుకున్నా, ఆబ్వియస్లీ ఐ నో హూ గీతా మాధురి ఈజ్. అట్లానే చాలామందికి మీరు ఎవరో తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అసోసియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక పేరు తీస్తే మనకు ఒక పాయింట్ ఏదో గుర్తొస్తుంది ర్యాండమ్గా. సో నాకు 2 గుర్తొచ్చినాయి. ఒకటి ఏంటి అంటే, ఐ థింక్ 10-15 ఏళ్ళ క్రితం అనుకుంటాను, మిమ్మల్ని ఒకసారి వైజాగ్ ఎయిర్పోర్ట్లో చూశాను. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నారు. నా పక్కన వెళ్తూ ఒక అతను, గీతా మాధురి కదా చూడు ఎంత పొగరుగా నించుందో అని అలా వెళ్ళిపోయారు. అవునా? నేను అప్పుడు నాకు ఆ విజువల్ బాగా గుర్తు. మీరు అప్పుడు ఒక వైట్ చుడిదార్ ఏదో వేసుకొని ఉన్నారు, బాగా గుర్తు నాకు. 10-15 ఏళ్ళ క్రితం ఇది. అప్పుడు నేను యాజ్ ఐ థింక్ 17-18 ఇయర్స్ ఏమో. అప్పుడు నాకేం తెలియదు, కాకపోతే ఆ మెమరీ అన్నది అట్లా ఉండిపోయింది బ్రెయిన్లోని. ఇప్పుడు వెన్ ఐ బ్రాట్ దిస్ బ్యాగ్, ఆ మెమరీ నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు నాకు అనిపించింది, అట్లా అసలు నించున్న దానికి పొగరగా నించున్నదని అన్ని సెలిపేడ్ ఏంటి అతను అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు, వెన్ ఐ థింక్ బ్యాక్ అబౌట్ దట్ సిచ్యువేషన్. బట్ నాకు ఆబ్వియస్లీ యాజ్ అ కిడ్, టీనేజర్, నాకు అది పక్కన ఉన్న వాళ్ళు ఇంప్రింట్ చేసింది అట్లా అనిపిస్తుంది కదా, గీతా మాధురి అంటే ఒక పొగర టైప్లో అనిపిస్తుంది కదా. ఇలా జడ్జ్మెంట్లు అసలు చుట్టుపక్కల ఎంతమంది ర్యాండమ్గా పాస్ చేస్తుంటారు అసలు. అది సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కామెంట్లు కానివ్వండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. మీకు వాజ్ దేర్ అ ఫేస్, నౌ ఐ నో దట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ యూ, యు ఆర్ వెరీ సార్టెడ్ ఇన్ యువర్ హెడ్. వాజ్ దేర్ అ ఫేస్ దట్ ఇట్ బాదర్డ్ యూ? It will bother. At least for a second అయినా ఇట్ విల్ బాదర్. అయ్యో మనం కానిది ఇంకోళ్ళు మనల్ని అనుకుంటున్నారంటే ఇట్ విల్ బాదర్. అట్లీస్ట్ బికాజ్ ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్. కరెక్ట్. డెఫినెట్లీ ఇట్ విల్ బాదర్. కాస్త అర్థం అవుతుంది కాబట్టి. బట్ లక్కీలీ వీ లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ వీ కెన్ గెట్ డీవియేటెడ్ వెరీ ఈజీలీ. కొన్నిసార్లు డీవియేషన్ ఎంత డేంజరో, కొన్నిసార్లు డీవియేషన్ అంత గుడ్ థింగ్, అదృష్టం కూడా. సో అలాంటప్పుడు నాకు టైం లేదు ఒక దాని గురించి. ప్రస్తుతం లైఫ్లో పిల్లలు ఇదనే కాదు, నాకు ఏది లేకపోతే బట్టలు సర్దుకోవాల్సిన పని ఉంటుంది. ఏదో ఒక పెండింగ్ పని నా జీవితంలో ఉంటూనే ఉంటుంది. సో నాకు ఏంటంటే బాధపడడానికి కూడా ఎక్కువసేపు టైం లేదు. దట్స్ ద బెస్ట్
టచ్ వుడ్, దట్స్ ద బెస్ట్ లైఫ్. కానీ నాకు బాదర్ చేస్తుంది, డెఫినెట్లీ బాదర్ చేస్తుంది. అవతల వాళ్ళ జడ్జ్మెంట్ బాదర్ చేస్తుంది. నన్నే కాదు, ఇంకెవరినో జడ్జ్ చేసినా నేను తట్టుకోలేను. నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. నీకేం తెలుసు వాళ్ళ గురించి, నువ్వు ఎలా పెడుతున్నావు అని నేను అనుకుంటున్నా. ఎప్పుడు దొరుకుతారా, ఎవరైనా ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. స్పెషల్లీ సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు తప్పు చేస్తారా అని వెయిట్ చేస్తుంటాం. అది కామన్ అయిపోయింది. ఇట్స్ అన్ఫార్చునేట్ ఓన్లీ. ఇది వరకు అంటే వీసీ అదంతే, తప్పదంతే. ఒక స్పాట్లైట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు రాంగ్, వీళ్ళు ఎప్పుడో తప్పు వాళ్ళు తప్పు చేసిన వెంటనే వీళ్ళకున్న జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి, వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్స్ అన్నీ. సో పీపుల్ కీప్ వెయిటింగ్ మనం ఎప్పుడు తప్పు చేస్తామా అని. పీపుల్ అంటే నాట్ ఎవ్రీబడి, బట్ సోషల్ మీడియాలో స్పెషల్లీ ఈ ఫార్మాట్ నేను గమనించాను. సో నేను మెంటల్గా ఎంత ప్రిపేర్ అవుతున్నా ఇట్ కీప్స్ బాదరింగ్ మీ, బట్ ఐ ట్రై టు డీవియేట్ మై సెల్ఫ్. అంతే, ఇంకేం చేస్తాం. మీ అమ్మ, మీ నాన్న, మీ ఇంట్లో ఆర్ మీ గార్డియన్ ఆర్ నీకు పనిచ్చేవాళ్ళు, నీకు మ్యాటర్ అయ్యేవాళ్ళు, వాళ్ళది ఆర్ వాళ్ళది నీకు మ్యాటర్ అయ్యే వరకు, అంటే ఎలా చెప్పను, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యూ. ఎవరో ర్యాండమ్ పర్సన్, నేమ్లెస్ పర్సన్ ఏదో కామెంట్ పెట్టారని వీ షుడెంట్ ఫీల్ ఎఫెక్టెడ్. నువ్వు కరెక్ట్ చేసిన మీ వాళ్ళు నిన్ను దూరం చేస్తున్నారు ఆర్ నిన్ను పదే ఎఫెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు నీ వాళ్ళు కాదని రియలైజ్ అవ్వాలి, అంతే అని నేను నమ్ముతాను. అది బికాజ్ యూ కెనాట్ ఇంప్రెస్ ఎనీవన్ అండ్ పీపుల్ డోంట్ వాంట్ టు గెట్ ఇంప్రెస్డ్. ఎక్కడ ఒక చిన్న మచ్చుతునక కోసం వెయిట్ చేస్తారు అందరు. అది అందరూ అనను, కొంతమంది అయినా తెలియకుండా అలా అయిపోయింది. మనం ఎక్కడ దొరికిన వెంటనే ఏదో ఒకటి అమ్మయ్యా అనుకునేలాంటి ఒక వరల్డ్లో ఉన్నాం ప్రస్తుతం. సో ఇంకా అది యాజ్ లాంగ్ వీ షుడెంట్ గెట్ ఎఫెక్టెడ్ మెల్లిగా, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్, మనకి ఫేమ్ అనే పదం మళ్ళీ వస్తే, ఫేమ్ వచ్చినందుకు ఇవన్నీ కూడా వస్తాయి. వీటన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. యు ఆర్ బీయింగ్ పెయిడ్ నాట్ జస్ట్ ఫర్ యువర్ వర్క్, యు ఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఆల్ ద ప్యాకేజ్ ఆర్ యు ఆర్ ఎంజాయింగ్ ద పర్క్స్ ఆఫ్ ఫేమ్, యూ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ ఆల్సో. తప్పదు. ఎవరినో అంటే మనం ఏమి చూడంగా, మనమైనా ఇప్పుడు నేనున్న పొజిషన్కి హాలీవుడ్లో బాలీవుడ్లోనో ఎవరో ఉన్నారు, వాళ్ళని ఏదో చూస్తూ ఉంటాం మనం. ఇంకెవరినో అన్నారు, మనం పట్టించుకోంగా. అలాగే మనం కూడా ఫేమ్లో అన్నీ ఉంటాయి, ఇవి ఉంటాయి అవి ఉంటాయి, ఇంకా తప్పదు అంతే. ద డే వీ అండర్స్టాండ్ ఇట్ అండ్ డైజెస్ట్ ఇట్, విల్ బీ హ్యాపీ. కామెంట్లు అవి చూసినప్పుడు అనిపిస్తుంది. మొన్న ఏదో బుక్లో చదువుతున్నప్పుడు ఒక పాయింట్ చదివాను అనమాట. అకార్డింగ్ టు సమ్ రీసెర్చ్, మనతో రోజు కలిసి ఉండే వాళ్ళకి కూడా మనం 30-40% వాళ్ళకి మన గురించి తెలుస్తుందంట. అవును. అలాంటిది ఏదో సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చూసి, ఏదో రీల్ చూసి మనం ఒకరి గురించి మనకు తెలుసు అని అనుకుంటాం. అది అసలు అన్నిటికంటే ఫులిష్ థింగ్ అని నా ఒపీనియన్. All I plead people is to be kind అంతే. You don't like something, there's a language. దాన్ని సాఫ్ట్గా కూడా చెప్పచ్చు. ఒక దూషించే లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే మాత్రం కోపం వచ్చేస్తూ ఉంటుంది నాకు. దాని బొంద, దాని మొహం ఇలా మాడితే, నీకు తెలుసా, ఇలా నా కోపం, నన్ను కాదు నన్నన్నా ఏమిటో మనుషులని ఎవరికైనా చెప్పుకోవచ్చు. ఎవరినో అంటున్నా నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంట్రా అది, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎలాంటి వరల్డ్లో బతుకుతున్నావు, ఏం సంబంధం ఉండేలా ఆ టాపిక్ ఏటో ఉంటుంది, కిందేంటో కాస్త సంబంధం ఉండేలా మాట్లాడండి రా, పనికొచ్చేలా ఉండండి, ఇలాంటివి ఏవేవో మాట్లాడేసుకుంటూ ఉంటాను నేను. అది ఒక్కటే నన్ను చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారనుకోండి,
కింద పనిగట్టుకుని డివర్స్ కమ్మింగ్ అని రాస్తారు. ఏమిటా ఆనందం? అది ఏమిటి అసలు? అందులో ఏంటి? పోనీ వాళ్ళిద్దరు డివర్స్ చేసుకుని నిన్నేమైనా పెళ్లి చేసుకుంటారా? నిన్నైతే చేసుకోరు కదా వాళ్ళు డివర్స్ ఓ పక్క డివర్స్ తీసుకున్నవాడు జడ్జ్ చేసేస్తూ ఉంటాడు ఇంకో వాళ్ళని. నాకు అసలు కోపం వచ్చేస్తుంటుంది. హై సెల్ఫ్ ఎస్టీమ్ అనుకుంటే ఎంత బాగుంటుందో కదా. మేబీ నేను కూడా హిపోక్రసీలో చాలా పెద్ద భాగం ప్లే చేస్తున్నానేమో, కానీ హిపోక్రసీ చూడలేను నేను. ఫ్రస్ట్రేషన్, హిపోక్రసీ చూడలేను నేను. నా ప్రాబ్లం అది. ఓ పక్క అది ఒకసారి నీది నువ్వు చూసుకో అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అదంతే, అదొక ఆనందం. అది స్పైడర్ సినిమాలో అంటారు కదా, ఒక సేడిస్టిక్ ప్లెజర్, ఒక చిన్న సేడిస్టిక్ ప్లెజర్. బాధపడుతుంది. ఒక యాక్సిడెంట్ అయ్యింది అన్నగానే తెలియకుండా అందరు సేఫ్గానే ఉన్నారా అనే, ఎవరికేం అవ్వలేదా అనేది ఒక చిన్న అందులో అది 100% అయితే ఇది 1% ఆఫ్ సేడిస్టిక్ ప్లెజర్ అంతే. ట్రూ. రెండో పాయింట్ మెమరీలో దొరికిందని చెప్పాను కదా. రెండో పాయింట్ ఏంటి అంటే, ఇండియన్ ఐడల్ మా ఇంట్లో భయంకరంగా చూస్తారు. మా చెల్లి చెప్పాను కదా, ఏమి చూడదు, రెండే చూస్తారు టీవీలో. ఇండియన్ ఐడల్ తెలుగుది ఒకటి, గ్రేస్ అనాటమీ, ఈ రెండే చూస్తుంది మా చెల్లి. మీతో మాట్లాడుతుంటే నాకు అసలు ఏం తెలీదు వరల్డ్ లో అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, చెప్పండి. సో ఇండియన్ ఐడల్ చూస్తారు కదా. యూజువలీ నేను అంటే లీడర్షిప్ రోల్లోనే ఒక 4-5 yearsగా నేను ఐ మేనేజ్ అ టీమ్ ఆఫ్ 30 people ఇన్ మై కంపెనీ ఆల్సో. సో అప్పుడు యూజువలీ విమెన్ లీడర్షిప్ పరంగా నేను యూజువలీ ఇది అబ్జర్వ్ చేస్తుంటాను. సో తెలుగు ఇండియన్ ఐడల్ కూర్చొని చూస్తున్నప్పుడు మా మమ్మీ చెల్లి వాళ్ళ పాటల గురించి అవి ఆలోచిస్తారని నేను చూసినప్పుడు జడ్జెస్ 3 కూర్చుంటారు కదా, మీరు, తమన్ గారు, కార్తిక్ గారు. సో నాకు కూర్చుంటారు కాదు, మొన్న 2 seasons కూర్చున్నాం అంతే. నాకు ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఓకే సరే, అయితే కూర్చున్నారు లాస్ట్ 2 seasons లోని. సో ఇందులోని జడ్జెస్గా కూర్చున్నప్పుడు కార్తిక్ గారిది ఇస్ వెరీ లాంగ్ ఎస్టాబ్లిష్డ్ కెరియర్ అండ్ తమన్ గారు ఇస్ ఆల్సో లైక్ అ వెరీ నౌ ఇన్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ మీరు వాళ్ళతో కూర్చున్నప్పుడు డిడ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ? అంటే నేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు అండర్మైన్ యూ ఇన్ ఎనీ వే, కాకపోతే నాకు అనిపించింది మనం కూడా ఒక అర్హత ఉన్నాము అని మనం ఫస్ట్ మనం ఇన్ మై ఇన్నర్ హెడ్ మనం కన్విన్స్ అయిపోవాలి. ఇప్పుడు నేను మీతో కూర్చున్నప్పుడు కూడా నేను ఆలోచించాను, ఇప్పటికీ నేను కన్విన్స్ అవ్వలేదు. అందుకే నన్ను జడ్జ్ అంటే లేదండి, నేనేం జడ్జ్ కాదు, నేను గైడ్ చేస్తాను. నాకు తెలిసిన విషయాలతో నేను గైడ్ చేస్తున్నాను అంతే. కానీ నేను జడ్జ్ అనే పదం ఇస్ టూ మచ్. మేబీ ఐఎమ్ జస్ట్ గైడింగ్, ఐఎమ్ జస్ట్ గివింగ్ మై ఒపీనియన్స్ ఇన్ అ సాఫ్టర్ వే, ఆర్ ఊరికే నాకు తెలిసిందేదో చెప్తున్నానే తప్ప నేను జడ్జ్ చేయట్లేదు. హూ యామ్ ఐ టు జడ్జ్ అనేది నేను చాలా నమ్ముతాను. మామూలుగానే హూ యామ్ ఐ టు జడ్జ్ అనేది నేను చాలా నమ్ముతాను. ఐ డోంట్ మ్యాచ్ యువర్ ఒపీనియన్ అనుకోండి, నేను అసలు సంథింగ్ దట్ ఐ హేట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ జడ్జింగ్ ఓన్లీ మామూలుగా, బికాస్ దేర్ ఆర్ నో రూల్స్ టు ఎనీథింగ్. అలాంటిది వి జస్ట్ గైడ్ దెమ్ అంతే. ఐ జస్ట్ గైడ్ అని అనుకున్నా. ఆ పొజిషన్లో వాళ్ళు కూర్చున్నప్పుడు నాకు నిజంగా ఈ ఆఫర్ వచ్చినప్పుడు నేను చేయనని చెప్పాను. నీకు దండం పెడతాను, నాకు యాంకరింగ్ అంటే ఇష్టం చాలా, నేను యాంకర్గా చేస్తాను, నేను చేస్తాను అంటున్నా కదా, నేను ఎందుకు జడ్జి అంటే నాకు మీరు జడ్జిగానే కావాలి అన్నారు. ఇది ఎక్కడ గొడవ అండి? నాకు కూర్చున్న మొదలు నాకు కరెక్టేనా, నేను ఈ పొజిషన్ కరెక్టేనా, నేను అంత ఇదేనా కాదా, ఈ డౌట్స్ అరేజ్ అవుతూ ఉంటాయి, నేను అలా పాడగలనా లేదా, ఇవి అరేజ్ అవుతూ ఉంటాయి, అన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ సెకండ్ సీజన్ అంతా ఒక చిన్న డౌట్తోనే కానిచ్చా. అయినా నేను వచ్చిన దానికి ఫస్ట్ అయితే కరెక్ట్ చేయాలి కదా. నాకు ఎన్ని డౌట్స్ ఉన్నా నన్ను ఒక పొజిషన్లో కూర్చున్నప్పుడు నాకు తోచింది నేను చెప్పి తీరాలి, తప్పదు అనుకున్నా. థర్డ్ సీజన్కి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. నెక్స్ట్ ఉంటుందో ఉండదో, పిలుస్తారో పిలవరో, వచ్చిన దాన్ని ఫస్ట్ లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్. లైఫ్ అంతా నాకేం లేదు,
రేపు ఉంటుందో ఉండదో, ఎప్పుడు ఇదే నా జీవితం నా సామిరంగా అనుకుని నేను కొంచెం లెట్స్ ఎంజాయ్ దిస్ ఆల్సో అనే ఫీలింగ్ వచ్చి లెట్స్ గైడ్ దెమ్, లెట్స్ నాట్ సే దట్ ఐఎమ్ జడ్జింగ్ యువర్, లెట్స్ ఎవరైనా జడ్జ్ అనే పదం అన్నా లెట్స్ నాట్ దాన్ని తీసుకోవద్దు బుర్రలోకి, విల్ జస్ట్ గైడ్ దెమ్ ఇన్ ఆర్ వే. అండ్ తర్వాత ఈ విషయం వాళ్ళు పాడగలిగినట్టు పాడితేనే జడ్జా కాదు. ఒక్కోసారి రివ్యూస్ ఇస్తారు చాలామంది, రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరూ సినిమాలు తీస్తారా? తీయడం రాదు. బట్ జడ్జ్మెంట్ కానీ గైడెన్స్ కానీ ఒక్కొక్కసారి చెప్పడం కూడా రావాలి, అది కనిపెట్టి చెప్పడం రావాలి. మన వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చెప్పడంలో తప్పు లేదు, ఇన్ అ రైట్ వే. సో ఇంకా లెట్ మీ స్టార్ట్ ఎంజాయింగ్ దిస్ జాబ్ అండ్ ఆల్సో ట్రై టు గైడ్ ద పర్సన్ ఇన్ అ రైట్ వే అని లాస్ట్ సీజన్లో కొంచెం నేను డైజెస్ట్ చేసుకుని ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్ ఫస్ట్. అది నాకు తెలిసి ఈ యాంగిల్లో ఇండియన్ ఐడల్ చూసి ప్రాసెస్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు నేను చూసినట్టు. ఎందుకంటే నేను కాన్స్టెంట్గా అదే అబ్జర్వ్ చేశాను. ఎందుకు అంటే మనం గ్రో అవుతున్న కొద్దీ వీఆర్ పుట్ ఇన్ అ రూమ్ వేర్ పీపుల్ ఆర్ అబవ్ అస్. అది మనకి మంచి విషయం, కానీ ఆ డైనమిక్ ఏదైతే ఉందో మనకు సెల్ఫ్ డౌట్ వస్తుంది బ్రెయిన్లో. మీకు ఒక విషయం చెప్పనా, యాజ్ వి గ్రో పీపుల్ గ్రో గ్రో అయ్యే వరకు యూ డిజర్వ్ మచ్ బెటర్ అంటారు. గ్రో అవుతుంటే డూ యూ రియలీ డిజర్వ్ ఇట్ అంటారు. ఇట్స్ గుడ్ పాయింట్. మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఫీల్డ్లో అయినా మనం గ్రో అయ్యే వరకు నువ్వు ఎక్కడో ఉండాలంటారు. మనం నిజంగా గ్రో అయ్యామా, అసలు నువ్వు నిజంగా ఈ స్టేజ్కి నువ్వు అర్హురాలువేనా, అర్హత ఉందా అని మొదలెడతారు. ఎక్కడున్నా సుఖం ఉండదు జడ్జ్మెంట్లో. అంటే పీపుల్ విల్ కీప్ జడ్జింగ్ యూ కమ్ వాట్ మే. సో అదంతా దానికి ప్రిపేర్ అయిపోయి నేను ఒక పిచ్చి మొహాన్ని, నాకేమీ రాదు, అయినా నాకు ఇది ఇచ్చారు, నేను ఎంజాయ్ చేస్తా, ఏంటి ఇప్పుడు లాగా అనుకోవాలి, ఇంకా తప్పదు. లేకపోతే యూ కాంట్ లివ్. బతికినన్నాళ్ళు చేసినన్నాళ్ళు అదో 3 నెలలు ఉంటుంది ఇండియన్ ఐడల్. డు ఐ డిజర్వ్ దిస్ అని వాట్ ఆర్ వి గివింగ్ బ్యాక్? వీ షుడ్ ఆల్సో ట్రై టు బీ ఇన్ దట్ పొజిషన్ వెన్ ఏదైనా మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా రావాలి కదా అన్నది నాకు సెకండ్ సీజన్కి థర్డ్ సీజన్కి డిఫరెన్స్. నా అబ్జర్వేషన్ అంతా అదే ఉండే. ఎస్పెషలీ ఒక చోట నేను ఎక్కడ ఇంప్రెస్ అయ్యానంటే, ఏదో ఐ థింక్ కార్తిక్ గారో తమన్ గారో ఏదో ఒక నచ్చిందని చెప్పారు, మీరేమో ఒక పాయింట్ నచ్చలేదని చెప్పారు. లేదంటే వాళ్ళు నచ్చలేదు మీరు నచ్చిందనో పాయింట్, అది షో గురించి కాదు, అది కాదు. బట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు యూ డింట్ హెసిటేట్ ఫ్రమ్ పుట్టింగ్ ఇట్ ఫార్వర్డ్. దట్ ఈస్ వాట్ ఐ అబ్సల్యూట్లీ లవ్. నేను అదే చెప్తున్నాను కదా, ఇండియన్ ఐడల్ ఈ యాంగిల్ నుంచి ఎవరు చూసుండండి. నేను 100% తెలుసా. అదే చెప్పాను చూడండి, ఎక్కడికి వెళ్ళినా మనల్ని మనం మోసం చేసుకున్నంత వరకు నటించడంలో తప్పేం లేదు అని. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళిద్దరికి నచ్చింది కదా అని నాకు నచ్చకపోయినా చెప్పాలనిపించలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేయాలనుకున్నాను, చెప్పేశాను అంతే. అది కూడా బ్యాడ్గా చెప్పలేదు. 100% లేదా, నేను చెప్పే విధానంలోనే చెప్తాను. నేను ఎప్పుడు చెప్పినా నచ్చలేదు అని ఇట్లా బ్లంట్గా నేను ఎప్పుడు చెప్పాను. ఈ యాంగిల్ ఇలా చేసుంటే ఇంకా బాగుంది. ఇన్పుట్స్ లాగానే ఇచ్చాను. నేను చేయలేను, నువ్వు చేయగలవు, ఇంకా బెటర్గా చేయి. నేను ఎలాగో చేయలేను, చేయగలిగిన వాడివి ఇంకా బాగా చేయొచ్చు, అలాగే చెప్తాను నేను చెప్పిన. ఎందుకంటే నువ్వు చేయగలవా, ఇవన్నీ వస్తాయి సీన్లోకి. నా విషయం ఎందుకు సార్ మీకు, నువ్వు బాగా చేయగలవు, నువ్వు ఇంకా బాగా చేయగలిగిన సత్తా ఉంది, నువ్వు ఆ దాంట్లో ఇన్పుట్ తీసుకొని చెప్తాను నేను. మరి ఇదేగా మనం పెద్దవాళ్ళ నుంచి తీసుకోవాల్సిన ఎక్స్పీరియన్స్. ట్రూ. వేరే వాళ్ళందరూ మాట్లాడుతుంటే నేర్చుకోవాల్సింది ఇదే. వాళ్ళు మాట్లాడుతుంటే మనకు ఆ పాయింట్ నచ్చుతుందంటే వాళ్ళల్లా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. నచ్చట్లేదు వాళ్ళ నుంచి అది నేర్చుకోకూడదు. అది చాలా సింపుల్గా చాలా పెద్ద విషయం చెప్పేశారు. అవునా? సో నా నెక్స్ట్ ఇదేంటి అంటే, మీరు అగైన్ నేను అదే చెప్తున్నాను కదా, ఇండియన్ ఐడల్లో మిమ్మల్ని చూసి ఈ పాయింట్లు డ్రా చేసింది ప్రపంచంలో నేను ఒక్కరిదాన్ని అయి ఉంటాను. రిలేషన్షిప్ విధంగా ఇదిగా కూడా మీరు ఒక పాయింట్ చెప్పారు, మీకు నేను నా ప్రీవియస్ ఎపిసోడ్లో పంపించాను. ఏంటి అంటే, మనం మార్చుకోకుండా అవతల వాళ్ళని అవతల వాళ్ళ ఉంచుతూ ముందుకు సాగగలిగితే అది బెస్ట్ రిలేషన్షిప్ అని మీరు చెప్పారు.
అగైన్ మీ అంత బాగా చెప్పలేదు నేను, కాకపోతే అక్కడ ఒక డెప్త్ అర్థమైంది. ఏంటి అంటే యూ వర్క్డ్ ఆన్ యువర్ రిలేషన్ విత్ నందు, యూ వర్క్డ్ ఆన్ ఇట్, యూ వర్క్డ్ ఆన్ మేకింగ్ ఇట్ బెటర్ అన్నది ఇట్స్ వెరీ క్లియర్ టు మీ. ఐ వర్క్డ్, హీ వర్క్డ్. సో టెల్ మీ 3-4 థింగ్స్ దట్ యూ థింక్ దట్ మాకు ఇది చేయడం వల్ల దిస్ ఇస్ సంథింగ్ దట్ రియలీ వర్క్డ్ ఫర్ అస్ టు హ్యావ్ అన్ అమేజింగ్ రిలేషన్షిప్ అన్నది. ఐ టెల్ యూ సంథింగ్. నాకు నా విషయమా ఇంకోళ్ళ విషయమా అనేది నాకు అంత తెలీదు. ఈ మధ్య వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ మై మైండ్ అనేది చెప్తాను. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆల్సో. మనకి ప్రతి మనిషికి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి 30 నుంచి 50 వరకు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారు, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, అన్ని రకాలుగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. 30 to 50. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 15 years, 30 to 45, 50 వేసుకుందాం, 20 years. నేను గమనించిన అంతలో ఎవరు వద్దనిపిస్తుంది, ఒకళ్ళమే ఉండాలనిపిస్తుంది. ఉండగలిగేంత సత్తా ఉంటుంది, మెంటల్లీ ఫిజికల్లీ కూడా ఉండగలిగేంత సత్తా ఉంటుంది. కానీ అప్పుడే మనకి పిల్లలు ఉంటారు, హస్బెండ్కి వైఫ్కి హస్బెండ్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, అందరూ ఉంటారు చుట్టూ. వర్క్ రిలేటెడ్ వాళ్ళు. మన పీక్ టైం అదే. నువ్వు ఆ టైంలో కరెక్ట్గా మేనేజ్ చేసుకోలేకపోతే 50 తర్వాత నీకు ఎవరు ఉండరు. ఆ టైంలో అందరిని వదిలేసుకోవాలనిపిస్తుంది. వదిలేసామా 50 తర్వాత మనకి మనుషులు కావాలన్నప్పుడు దొరకరు. నీకు మనుషులు అందరు ఉన్నప్పుడే నీకు అంత స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే నువ్వు ఎంత బాగా మేనేజ్ చేసుకుంటావో అప్పుడే నీకేది తగ్గినప్పుడు వాళ్ళందరి సపోర్ట్ ఉంటుంది అన్నది నేను గమనించాను. ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ద సేమ్ థింగ్ లాస్ట్ 2 yearsగా. అంటే ఎవరైతే బాగా బ్యాలెన్స్ చేసుకుని నీట్గా, ఎందుకంటే మనకు స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మనకు మనుషులు అక్కర్లేదు. ఒక్కళ్ళు ఉండగలిగేంత స్ట్రెంగ్త్ ఫిజికల్గా మెంటల్గా ఉన్నప్పుడు మనకు మనుషులు అక్కర్లేదు. కానీ మనకు మనుషులు కావాల్సినప్పుడు దొరకాలి అంటే మనుషులు మన చుట్టూ ఉన్నప్పుడు వాటికి విలువ ఇవ్వగలగాలి. మనకు స్ట్రెంగ్త్ ఉన్నా కాస్త తగ్గించుకొని కాస్త అన్నీ కొన్ని చేసుకోవాలి. తర్వాత వీ షుడ్ ఆల్వేస్ సరౌండ్ అవర్ సెల్ఫ్స్ విత్ పీపుల్. మనం ఏమైపోతుందంటే మన దగ్గర ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, దే ఆర్ నాట్ గోయింగ్ త్రూ రైట్ టర్మ్స్ అనుకుందాం రిలేషన్షిప్లో. మనం ఏం చేస్తాం, మనం వాళ్ళకి చెప్పుకోం మన ప్రాబ్లమ్స్, వాళ్ళని మనం దూరం పెట్టేస్తాం. హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాం, ఎందుకంటే ఆ హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళు మనల్ని తక్కువగా చూస్తున్నారేమో అనుకుంటాం మనం. కానీ మనం ఆ హ్యాపీ ఫ్యామిలీతో ఉంటే వాళ్ళు ఏం అడ్జస్ట్ అవుతున్నారో చూస్తూ ఉంటాం. వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీలా ఉండడానికి వాళ్ళు ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవుతున్నారో దగ్గర నుంచి చూస్తాం. మన ఈగో ఎక్కడ సాటిస్ఫై అవుతుందో అక్కడికే వెళ్ళుంటాం మనం. లేదు, మన ఈగో సాటిస్ఫై అవ్వని దగ్గర కూడా వెళ్తూ ఉండాలి. మనకంటే మన నెత్తి మీద మనకంటే బాగున్న వాడి దగ్గర కూడా ఉంటేనే మనం ఏం ల్యాక్ అవుతున్నామో మనకు అర్థమవుతుంది అన్నది దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. మనకి అక్కడ ఉండిపోయి వాడికి ఏమి మనం దాసోహం అయిపోక్కర్లేదు. బట్ గమనించుకోవాలి, సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు ఏమేం చేసి సక్సెస్ఫుల్గా ఉంటున్నారు, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు చూస్తే మనం కూడా కొంచెం నేర్చుకుంటాం. అండ్ సక్సెస్ఫుల్ వాళ్ళు మనల్ని తక్కువగా చూస్తే మనం రేపొద్దున సక్సెస్ అయినప్పుడు అలా చూడకూడదని తెలుసుకోవాలి తప్ప వాడు మనం తక్కువగా చూస్తాడు, అమ్మాయి మనల్ని తక్కువగా చూసింది కాదు. మనం సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఈ పాయింట్లు మనం చేయకూడదు అని వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి తప్ప ఇప్పుడు నా లైఫ్ ఇలా ఉంది కాబట్టి నేను అలా అవన్నీ కాదు. అది రైట్ సర్కిల్లో ఉండాలి. ఐ డోంట్ నో ఇఫ్ ఐ పుట్ ఐ గాట్ ఇట్. ఇది యాక్చువల్లీ నేను ఒక బుక్లో చదివాను అండ్ ఐ బిలీవ్ ఇట్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ ఇస్ దట్ యూ ఆర్ ది యావరేజ్ ఆఫ్ ద 5 people దట్ యూ స్పెండ్ ద మోస్ట్ టైమ్ విత్. ఎస్, ఇఫ్ ఇప్పుడు యూ షుడ్ బి యాక్సెప్టబుల్ ద వే యూ ఆర్, కమ్ వాట్ మే. ఆల్సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, నువ్వు తగ్గక్కర్లేదు, నువ్వు ఇదవ్వక్కర్లేదు, ఇవన్నీ ఈ ఓవర్ మోటివేషన్ కూడా ఒక్కొక్కసారి చాలా ఇరికించేస్తుంది. కరెక్ట్, చాలా ఇరికించేస్తుంది, రియాలిటీలో బతకనివ్వదు. నేను ఇంట్లో కూర్చుని నేనేంటి నీకేంటి ఇంట్లోనే ఉండిపోతాం.
బయట కదిలి ఫెయిల్యూర్ తెలుసుకోవాలి, సక్సెస్ఫుల్ వాళ్ళని చూడాలి, చూస్తేనే మనకు అర్థం అవుతుంది. అంతేగాని కంపేర్ చేసుకోమనట్లేదు ఇక్కడ నేను. దేర్స్ డిఫరెన్స్. యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ పీపుల్. వాట్ వీ డూ, వీ కంపేర్ అవర్ సెల్స్ విత్ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ వీ డోంట్ టాక్ టు దెమ్. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ పీపుల్. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఆల్సో. బట్ ఏదన్నా లెర్నింగ్ లాగా పెట్టుకోవాలి, కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళ హార్డ్షిప్స్ ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళు ఏదో హార్డ్షిప్స్ గోత్రూ అవుతూ ఉంటారు, అవి గమనించుకోవాలి. అంతేగాని నాకు వీళ్ళతో ఉంటే సుఖంగా ఉంది, నా కంఫర్ట్ జోన్ వీళ్ళతో బాగుంది అనుకుంటే కంఫర్ట్ మనం జీవితంలో ఏం సాధించలేం. కొంచెం ఫేస్ చేయాలి, తప్పదు. అండ్ అలాంటి వాళ్ళని చూస్తూ ఉండాలి, అలాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, అంతే, తప్పదు. ఎప్పుడైతే అన్నీ ఉన్నప్పుడు తగ్గుతామో, ఏది లేనప్పుడు మన దగ్గరికి అన్నీ వస్తాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్. రిడిక్యూల్ చేయడం నాకు నచ్చదు. ఏదన్నా రిడిక్యూల్ చేస్తే నాకు ఇరిటేషన్ అనమాట. అదేమో చిన్న చూపు చూసినా, మనిషి బ్రెయిన్కి వాల్యూ ఇవ్వకుండా మనిషి అపియరెన్స్కి వాల్యూ ఇచ్చినా తట్టుకోలేను నేను. అవన్నీ కూడా సమ్మరైజ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ని మనం ఎన్నుకున్నాం అనుకోండి, ఒక ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకున్నాం అనుకోండి, వాళ్ళు అందంగా ఉన్నారా లేదా, వాళ్ళు సొసైటల్ అందం, ద సో కాల్డ్ స్టీరియోటిపికల్ అందంగా ఉంటే వాళ్ళని ప్రెసిడెంటో వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేస్తామో, వాళ్ళు మంచి చేస్తే చేస్తాము, వాళ్ళు మంచి చేయాలనుకుని చేస్తాం. కరెక్ట్. సో అలాంటప్పుడు మనం నెక్స్ట్ జన్కి కూడా, నువ్వు ఇవాళ చాలా బాగున్నావు, ఎక్కడో చదివాను, ఇవాళ చాలా బాగున్నావు కాదు, నవ్వితే బాగుంటావు, నువ్వు సాడ్గా ఉండే కంటే నువ్వు నవ్వితే బాగుంటావు, నీ పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది, ఇవి మనం సర్పాస్ చేయాలి అన్నది ఐ వాంటెడ్ అందరికీ తెలియాలి అన్నది. అండ్ రిడిక్యూల్, ఇదా పో, ఇది వేస్ట్, ఇది పనికిరాదు అన్నది, అది గోయింగ్ ఫర్దర్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే జన్కి ఇవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకు, మన జనరేషన్ అయినా అంతకుముందైనా అలా ఏదైనా రిడిక్యూల్ చేస్తే మళ్ళీ కర్మ విల్ హిట్ బ్యాక్ లాగా, ఇట్ విల్ మేక్ అస్ బిలీవ్ ఇన్ దట్ ఫైనల్లీ. సో అందుకని లెట్స్ నాట్ రిడిక్యూల్ ఎనీథింగ్ అనేది కూడా ఐ బిలీవ్ ఎ లాట్ అనమాట. సో ఈ బాహ్యపు సౌందర్యం, తర్వాత ఏమో ఈ రిడిక్యూలింగ్ నేచర్, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూపిస్తున్నాం తెలియకుండా. అవును, అవి తగ్గించుకోవాలన్నది నేను అనుకుంటున్నా. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం, కానీ సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. వెరీ బ్యూటిఫుల్ పాయింట్. అలవోక గీత గారు. అంటే నాకు అలా అనిపించింది ఈ మధ్య. రిలేషన్షిప్స్ వర్క్ అవ్వని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకో రిలేషన్షిప్ వర్క్ అవ్వని ఫ్రెండ్ దగ్గరికే వెళ్తాం మనం. ఎందుకంటే ఇప్పుడు రిలేషన్షిప్ కరెక్ట్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని ఇప్పుడు చులకనగా చూస్తారేమో అనుకుంటాం. లేదు, వాళ్ళు మనల్ని కనీసం కొంచెం బెటర్గానే చూస్తారు. లైక్ నా చాలామంది ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు మొగుడితో ప్రాబ్లం లేదనుకోండి, వాళ్ళ మొగుడితో ప్రాబ్లం ఉందనుకోండి, అంటే ఇంకా మామూలు టర్మ్స్ వాడుతున్నా, ఒక అమ్మాయి వరకు చెప్తున్నా, నాకు చెప్పుకోవడానికి ఆలోచిస్తారు. కానీ అడ్జస్ట్మెంట్లు కానీ అలాంటివి కానీ నందువో నేనే సరిగ్గా చెప్పగలం ప్రస్తుతానికి. ఓకే, అదే నువ్వు ఇంకో ఎవరైతే అడ్జస్ట్ అవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడ్జస్ట్ అవ్వమని చెప్పారు, వచ్చేయమనే చెప్తారు బయటకి. ట్రూ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కోట్లు వస్తుంటాయి కదా, ఇఫ్ దే డిడ్ంట్ డూ దిస్, హీ ఆర్ షీ ఈజ్ అ రెడ్ ఫ్లాగ్. ఇంకా రెడ్ ఫ్లాగ్, యూ విల్ ఫైండ్ సంబడి బెటర్, హీఈస్ నాట్ ద రైట్ పర్సన్, షీఈస్ నాట్ ద రైట్ పర్సన్ అని ఇవన్నీ ఒక నెగిటివ్ ఇది ఇస్తుంది కదా. ఏది ఎప్పుడు బయటకు రావాలి, ఎప్పుడు బయటకు రాకూడదో మనకే తెలిసిపోతుంది, ఎవరో చెప్పక్కర్లేదు. యూ కెనాట్ బీ ఇన్ దట్ రిలేషన్షిప్ అట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు బీ. Here when I say adjust or compromise, never adjust or compromise with narcissists or never be in toxic relationships. I'm not promoting toxic relationships here.
అది టాక్సిక్గా కాదా మీరు ఆలోచించుకోండి. లేదు, నాకు మీ పాయింట్ కంప్లీట్గా అర్థమైంది. ఏం అర్థమైంది చెప్పండి. ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్లో కానివ్వండి ఏదైనా ఐ థింక్ నేను జనరల్గానే నేను ఇప్పుడు మీరు ఇచ్చిన అడ్వైస్ రిలేషన్షిప్కే కాదు, నాకు తెలిసి కెరియర్లో కూడా యూజువలీ దీనికి నేను అప్లై చేసి చెప్తాను మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఓకే, నాకు ఫాలోవర్స్ పెద్ద 5,000 కూడా లేనప్పుడు నేను 100K వాళ్ళకే నేను రీచ్ అవుట్ అయ్యేదాన్ని రమ్మని. 5K వాళ్ళలో ఓకే, నేను ఫాలోవర్స్ వల్ల రీచ్ అవుట్ అవ్వట్లేదు, కానీ వాళ్ళు నాకు మించని అనుకోలేదు. ఎందుకంటే కాన్వర్జేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను నేను అక్కడ, ఫాలోవర్స్కి కాదు. సో అక్కడ ఒక మెట్టు ఎదగడానికి ఆలోచించుకోకూడదు అండ్ ఒక నామోషి పడకూడదు మనకంటే వాళ్ళు ఎక్కువ అని వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వడానికి. అంటే మీరు చెప్పిన దానికి అది రిలేషన్షిప్లో కూడా అంతే. ఒకళ్ళు హ్యాపీగా ఉంటున్నారని అనుకుంటాం, అమ్మో వీళ్ళకి మన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే మనం తక్కువగా మనం చూస్తారనుకుంటాం, కానీ వాళ్ళతో మాట్లాడితేనే ఒక్కొక్కసారి సెట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మనం ప్రాబ్లమ్స్ అన్ని బాగున్న వాళ్ళకి చెప్పుకుంటే మాకేమీ ఇలా లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఈ గొప్ప వాళ్ళు కూడా ఉంటారు. అదే దట్స్ నాట్ ద ట్రూత్. అదంతా మళ్ళీ అది ఇంకొక సెక్షన్ ఆఫ్ సొసైటీ, అది ఇంకొక సెక్షన్ ఆఫ్ సొసైటీ. అది లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా, ఉన్నవి ఎక్కువగా చూపించుకోవడం అది కాదు. మనకు జెన్యూన్ పర్సనాలిటీస్ తెలుస్తారుగా, ఇఫ్ దే ఆర్ రియలీ ఫీలింగ్ హ్యాపీ ఆర్ సాడ్ ఫర్ అస్ అనేది. సో వీ షుడ్ ఆల్వేస్ సరౌండ్ అవర్ సెల్స్ విత్ ఒక స్పాయిలింగ్ ఫ్రెండ్ కంటే ఒక మోటివేటింగ్ ఎనిమీ ఇంపార్టెంట్ అన్నది చెప్తూ ఉంటా ఒక్కొక్కసారి. సమ్మరైజ్ చేశారు మొత్తం లాస్ట్ 5 minutes. 100%. సో వర్క్ని పర్సనల్ లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు వర్క్ ఎథిక్ అన్నది నాకు చాలా చాలా ఇష్టం. అది మనం ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి టచ్లో ఉన్నాం, ఇప్పుడు ఇది చేద్దామని చెప్పి. మీరు ప్రతిసారి రెస్పాండ్ అయ్యే విధానం ప్రకారం అర్థమైపోద్దండి, ద వే యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్, ద వే యూ రెస్పెక్ట్ పీపుల్ అన్నది అర్థమవుద్ది. నందు గారిలో కూడా నేను చూశాను ఇది, దేస్ అన్ ఓవర్లాప్, ద వే యూ గైస్. ఐ థింక్ డిఫరెన్స్ ఆఫ్ పద్ధతి వేరై ఉండొచ్చు కానీ ఎండ్ గోల్ ఒకటే, ఇంటెన్షన్ ఒకటే. సో వర్క్ ఎథిక్ గురించి చెప్పండి నాకు. వాట్ ఆర్ దోస్ 3 things అంటే మీరు స్ట్రాంగ్గా ఇవి నా వాల్యూస్, ఇవి నా బిలీఫ్ సిస్టమ్ అంటే ప్రొఫెషనల్ సైడ్లో అని? ఇప్పుడు నేర్చుకుంటామండి. ఇప్పుడు నందు ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతూ యు ఆర్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ అదర్స్ లైఫ్ అన్నాడు. అంటే యూ అనలే, వీఆర్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్. అది నాకు చాలా పడింది మైండ్లో. అవును కదా, ఎంతసేపు మన గురించి అవతలాడు ఎందుకు ఆలోచిస్తాడు, అదొకటి. తర్వాత మా అమ్మే మళ్ళీ ఇది కూడా నందు మా మమ్మీ ఇద్దరిలో ఎవరో చెప్పారు. ఏం చెప్పారు, 20 to 30 years అప్పుడు మనం ఇది కరెక్టే చేస్తున్నామా ఇలా ఏదో ఆలోచిస్తా అంట, వాళ్ళు ఏమనుకుంటున్నారో, మనల్ని ఎలా చూస్తున్నారో ఇవి అనుకుంటా అంట. 30 to 40 years ఎవడెలా అనుకున్నా నేను ఇలాగే ఉంటా అంట. 40 to 50 years ఏమో కూడా అలా రెబలిస్టిక్గా ఉంటాంట. 60 దాటాక అర్థమవుతుంది అసలు వాడెవడు మన గురించి ఆలోచించలేదు, మనం ఎక్కువ ఫీల్ అయిపోయాము వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారని. తాత్పర్యం ఇది. సో తెలియకుండా వి లివ్ ఫర్ అదర్స్, వి షుడ్ంట్ బి లివింగ్ ఫర్ అదర్స్. కొంత సొసైటీ నార్మ్స్ని ఫాలో అవుతూ మరి సొసైటీ కోసం బతకక్కర్లేదు, అలాగని సొసైటీతో సంబంధం లేదని రెబలిస్టిక్గా వెళ్ళిపోయి ఉండక్కర్లేదు. పూరి గారు చెప్తారు, మనుషులతో ఉండాలంటే ఫైట్ చేస్తూ ఉండు, లేకపోతే దూరంగా వెళ్ళిపోయి బతుకు అని. సో ఇక్కడ ఉన్నప్పుడు కొంత ఫైటింగ్ చేయాలి, కొంత కాంప్రమైజ్ అవ్వాలి, కొంత అలాగని సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకి రాకూడదు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, అవన్నీ చూసుకోవాలి. అదే కదా బ్యూటీ ఆఫ్ లైఫ్. లైఫ్ ఇస్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్. అదే కదా అందం. నీ లైఫ్లో అన్నీ ఉంటేనే కదా అందం. ఏదో అలా స్ట్రైల్గా అలా సాగిపోతుంటే ఏం బాగుంటుంది కదా. అంతే. అండ్ లైక్ ఐ సెడ్, మేనేజ్మెంట్ ఇప్పుడు కష్టంగానే ఉంటుంది నాకు నిజంగా. పీక్ టైంలో ఇప్పుడే కష్టంగా ఉంటుంది. పిల్లలకి మనం కావాలి, పెద్దలకి మనం కావాలి, ఇంట్లో కావాలి, బయట కావాలి, మన ఎనర్జీ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇలాంటప్పుడే బాగా మేనేజ్ చేసుకోగలగాలి. పేషెన్స్తో మేనేజ్ చేసుకుంటేనే లైఫ్ లాంగ్ బాగుంటాం అన్నది నేను నమ్ముతున్నాను యాజ్ ఆఫ్ నౌ. అది ఇట్ ఈస్ హార్డ్, బట్ మేనేజ్ చేసుకోవాలి, తప్పదు. ఏదో ఒకటి అలా మేనేజ్ చేసుకోవాలి. చిన్నగా హెల్ప్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి తిరిగి ఇవ్వగలగాలి. హెల్ప్ తీసుకున్నప్పుడు తీసుకున్నానని ఓపెన్గా చెప్పగలగాలి. గుడ్ పాయింట్. హెల్ప్ ఇప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ మై మదర్ ఆర్ మై మదర్ ఇన్ లా, ఐ హ్యావ్ టు సే నువ్వు చూసుకున్నావు,
నువ్వు హెల్ప్ చేసావని చెప్పగలగాలి ఓపెన్గా. అక్కడ మళ్ళీ ఈగోస్ రాకూడదు. అవును, ఇలాంటివన్నీ ఉంటాయి, మరి తప్పదు. హెల్ప్ తీసుకున్నప్పుడు తీసుకోగలిగాని చెప్పగలగడం ఇస్ ఇంపార్టెంట్. హెల్ప్ ఎందుకంటే తీసుకున్నానని చెప్పాలి. చాలా మంది చాలా చేసేస్తారు, అది మళ్ళీ చెప్పుకోవడం ఏదో తప్పు అనుకుంటారు. ఏం కాదు, ఏం కాదు, చేస్తే చేసామని చెప్పుకోండి నిర్మోహమాటంగా. అంతే. అవును. అండ్ యాక్షన్స్ షుడ్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. సమ్టైమ్స్ వర్డ్స్ ఆల్సో షుడ్ స్పీక్ లౌడ్. సమ్టైమ్స్ వర్డ్స్ ఆల్సో షుడ్ స్పీక్ లౌడర్ దాన్ యాక్షన్స్. ఎస్. వర్డ్స్ ఎప్పుడు మోటివేషన్కి బాగుంటాయి, కానీ మోటివేషన్కి వర్డ్స్ బాగుంటాయి, కానీ రియలిస్టిక్గా యాక్షన్సే ఉంటాయి. సో వెన్ సంబడీ ఈజ్ లో, అప్పుడు మోటివేషన్కి వర్డ్స్ పనికి వస్తాయి. వెన్ యూ హ్యావ్ టు సే సారీ, వర్డ్స్ పనికి వస్తాయి. వెన్ యూ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్, వర్డ్స్ పనికి వస్తాయి. బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ సర్వీస్ ఆర్ వెన్ సమ్టైమ్స్ యాక్షన్సే పనికి వస్తాయి. సో ఎక్కడ వర్డ్స్ వాడాలి, ఎక్కడ యాక్షన్స్లో చూపించాలి, అవన్నీ నేర్చుకోవాలి. ఇంకా మనం పిల్లలకి, నేనైతే మా పిల్లలకి నేర్పిద్దాం అనుకుంటున్నది ఇది. ఐ డోంట్ నో ఇఫ్ ఐల్ బీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. విచక్షణ నేర్పించగాలి అని అనుకుంటున్నాను. నేర్పిస్తానో లేదో తెలీదు, పెరటి వైద్యం పరికి రాదు ఏదో అంటారు, కానీ ఐ డోంట్ నో ఇఫ్, బట్ ఇది ఇలా అనుకుంటున్నాం. ఎక్కడ ఏది వాడాలి, ఏది, అవన్నీ నేర్చుకుంటూ ఉండాలి, అంతే, తప్పదు. లర్నింగ్ ఈజ్ అ ఎవ్రీడే ప్రాసెస్. అండ్ నాకు డబ్బులు ఇస్తున్నది సింగింగ్ అనుకోండి, ఐ హ్యావ్ టు కీప్ లర్నింగ్. అట్లీస్ట్ ఐ హ్యావ్ టు హ్యావ్ అ థాట్ ఆఫ్ లర్నింగ్ ఇట్. ఐ హ్యావ్ అరైవ్డ్ అనుకుంటే అవ్వదు. ట్రూ. వీ హ్యావ్ టు కీప్ లర్నింగ్, అంతే. నాకు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉన్నది, దాని తర్వాత ఒక రిక్వెస్ట్ ఉన్నది. సింగింగ్. ఎస్. నన్ను మామూలు పడేసి కిందేసి కొడతానని చెప్పారు మీ చేత కెమెరాలు పాడించకపోతే. 10-20 years తర్వాత వెనక్కి తిరిగి ఎవరైనా, ఇప్పుడు ఇదంతా, ఇప్పుడు మీరు ఇచ్చే ఇంటర్వ్యూలు కానీ, పాడ్కాస్ట్లు కానీ, మీరు పాడే పాటలు కానీ, ఇవన్నీ దేర్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్. 10-15-20 years తర్వాత కూడా ఒకళ్ళు గీతా మాధురి గారు అంటే ఏంటంటే, హౌ వుడ్ యూ లైక్ సంబడి టు రిమెంబర్ యువర్ లెగసీ? Like I said, I'm not very ambitious. Like a kind person, and నాకు నాట్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది చాలా ఏదో డిస్టర్బింగ్గా అనిపిస్తుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్ ఏదో ఒక రకంగా ఐ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ అన్నది ఉంది. సో నాకు తోచిన దీంట్లో నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఈ చేతితో చేసింది ఈ చేతికి కూడా కనిపించకూడదు అంటారు, కాబట్టి ఏవో చేస్తుంటాం. కొన్నిసార్లు చేసి చూపిస్తాం 10 మంది మోటివేట్ అవ్వడానికి, కొన్నిసార్లు అసలు చెప్పాం ఎవరికి, కనీసం ఇంట్లో కూడా మాట్లాడుకోం, ఇచ్చి మర్చిపోతాం, వదిలేస్తాం. సో ఆ రకంగా మన నుంచి ఏదో ఒకటి మంచి జరగకపోయినా బ్యాడ్ అవ్వకూడదు, ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. కైండ్నెస్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడైనా. ఇప్పుడు చూస్తే ఎక్కడ కైండ్నెస్ లేదు, మాటల్లో కైండ్నెస్ లేదు, యాక్షన్స్లో కైండ్నెస్ లేదు. సో కైండ్గా అండ్ పెయిన్ ఫ్రీ వరల్డ్ ఉండాలి. దానికి నా సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ అంటే డెఫినెట్లీ ఒక చిన్న ఉడతా భక్తిగా చేయాలనుకుంటూ ఉంటాను. అండ్ ఐ వాంట్ బీ లైక్ అ హ్యాపీ, గుడ్, గ్రాటిట్యూడ్ ఉండే ఒక పర్సన్ లాగా ఉండాలనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఆల్ ఐ హ్యావ్. ఐఎమ్ వెరీ మచ్ కంటెంట్. వాట్ స్టూడ్ అవుట్ ఫర్ మీ నేను చెప్తాను. మీరు ఏది జరిగినా సరే అది మన మంచిగా జరుగుతుంది అని నమ్మే. అవును. అంటే ఏదున్నా సరే ఇది ఇందుకు జరిగిందని చెప్పి మీకు మీరే నచ్చ చెప్పుకొని అది పాజిటివ్గానే మీ మైండ్లోనే అది రికార్డ్ చేసుకుంటారు. అది అనిపించింది నాకు. ఇంకొకటి, గ్రేట్ఫుల్నెస్ డెఫినెట్లీ ఈజ్ వెరీ హై. ఎందుకంటే ఓన్లీ పీపుల్ హు ఆర్ గ్రేట్ఫుల్ విల్ గివ్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ వాల్యూ. అవును, వెయిటేజ్ అన్నది ఇస్తారు, కాబట్టి యూ లివ్ అ గ్రేట్ఫుల్ లైఫ్. సో ఐ థింక్ విన్నవాళ్ళు కూడా దీస్ ఆర్ ద కీ టేక్ అవేస్ అని నేను నమ్ముతున్నాను. చాలా నేర్చుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఐ వాంట్ ఎవ్రీబడి టు బీ అలర్ట్. జీవితంలో అలర్ట్గా ఉండాలి. ఇన్ఫ్లుయెన్సెస్, ఈ సోషల్ మీడియాలో రైట్ ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళాలి, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. హ్యావింగ్ సెడ్ దట్, సోషల్ మీడియా ఎంతోమందికి మంచి చేస్తోంది. ట్రూ. ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటా, యూట్యూబ్ వచ్చింది, పిల్లలకి ఫోన్ ఇస్తారు, తప్పు అని. ఇంట్లో ఎవ్వరు లేరు, ఒక తల్లి పని చేసుకుంటోంది, ఆ తల్లే చూసుకోవాలి. ఆ తల్లి పని చేస్తే కానీ ఫుడ్ రాదనుకోండి, అలాంటి తల్లి ఫోన్ ఇచ్చి పిల్లాడికో
ఫోన్ చూసుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నప్పుడు ఫోనే కాపాడుతోంది చిన్న పాపని కానీ ఆ తల్లికి సేఫ్టీగా. అలాంటప్పుడు కొంతమందికి అదే కాపాడుతుంది. అదే ఫోన్ ఒక్కోసారి ఒక బ్యాడ్ అస్త్రంలా కూడా తయారవుతుంది. సో దేన్ని ఎంతవరకు వాడుకోవాలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. దాన్ని మంచికి వాడుతున్నారు, చెడుకి వాడుతున్నారు. ఎలాన్ మస్క్ని అందరు తిడతారు ఒక్కోసారి. ఎలాన్ మస్క్ని మరి పైనుంచి సునీత విలియమ్స్ వాళ్ళందరినీ తీసుకురాగలిగారు. సో మంచి చేశారు. మంచి చెడు రెండిట్లో ఉంటాయి కాబట్టి మంచి తీసుకోవడానికి ప్రయత్నిద్దాం, చెడుని వదిలేయడానికి ప్రయత్నిద్దాం. ఏది ఓవర్గా చేసుకోవద్దు అన్నది అనుకుంటున్నాను నేను. అసలు మీ క్వశ్చన్ ఏంటో తెలీదు, మీ ఆన్సర్ ఏమిటో తెలీదు. లెగసీ గురించి అడిగాను, బట్ లెగసీ తర్వాత ఏదో పాయింట్స్ ఈ టేక్ అవేస్ చెప్తున్నాను నేను. 1.5 hour కాన్వర్సేషన్ నుంచి నేను మీ గురించి తెలుసు. నేను అసలు ద వర్స్ట్గా మాట్లాడాను అనిపిస్తాను. నేను మీ అసలు మనశ్శాంతి లేదు లోపల మనశ్శాంతి లేదా. జంపింగ్ హియర్ అండ్ దేర్. లేదు మేబీ నాకు బాగా కెఫెన్ హిట్ వచ్చేసిందేమో కాఫీ తాగి. మీరు అంత కాఫీ తాగారా? ఇంట్లో కూడా తాగొచ్చానుగా. అవునా? లేదు నో ఏదేదో మాట్లాడేశాను. హ్యాపీనెస్ లేదు లోపల. మీరే ఏదో ఒకటి చేయాలి, ఇది కూడా పెట్టండి. లేదు నాకైతే ఐ లవ్ దిస్ కాన్వర్సేషన్ అండి. నేను చాలా రాసుకున్నాను ఈ కాన్వర్సేషన్ నుంచి. చాలా ఆపర్చునిటీ గురించి కానివ్వండి, లేదంటే మీరు బాగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోకూడదని, డోంట్ బీ అవే ఫ్రమ్ దెమ్, వాళ్ళ దగ్గర ఉండి నేర్చుకోవాలి. ఐ థింక్ వీ హ్యావ్ సమ్ సాలిడ్ కాన్సెప్ట్స్ దట్స్ వీవ్ డిస్కస్డ్ హియర్. అండ్ మీరు అన్నట్టు చెప్తే వర్డ్స్ కాదు యాక్షన్. సో యువర్ ప్రెజెన్స్ హియర్, ద వే యూ స్పోక్, ఆల్ దట్ ఆల్సో. వర్డ్స్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడికి నేను వచ్చిన అన్ని యాక్షన్లు చేసి చూపిలేనుగా. ఇక్కడ నేను సరిగ్గా కరెక్ట్ వర్డ్సే ఇంపార్టెంట్. నీ రియల్ పీపుల్ దగ్గర యాక్షన్స్. నేను మా అమ్మాయి దగ్గర నువ్వు అంటే నాకు చాలా ప్రేమమ్మ అంటాను. ఎప్పుడు అసలు దాంతో ఉండను అనుకో, వేస్ట్ కదా. కరెక్ట్. కానీ అవసరమైన దగ్గర నువ్వు అంటే నాకు ప్రేమ అని చెప్పాలి. అవును. రెండు సమపాళ్ళల్లో బ్యాలెన్స్ ఈజ్ ద కీ టు ఎవ్రీథింగ్ అని అనుకుంటున్నాను. దట్ ఈస్ వేర్ వి సమ్మరైజ్ లైఫ్ ఇస్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్. నేను కెఫెన్ మీద తోసానే తప్ప బ్రెయిన్ ఫాస్ట్ పనిచేస్తుంది, మాట రావట్లేదు. అది ఎందుకంటే బ్రెయిన్కి ఫిల్టర్ ఉండదు, నోటికి ఫిల్టర్ ఉంటుంది. ఆలోచించాలి, ఇప్పుడు ఈ థాట్ వచ్చింది, ఇది నేను చెప్పాలా వద్దా, దీన్ని నేను సరిగ్గా ఎలా చెప్పాలి, ఇది నేను సరిగ్గా చెప్పకపోతే సరిగ్గా కన్వే అవ్వదు, నేనేమన్నా నీతులు చెప్తున్నట్టు ఉంటుందా. అందుకే మీకు ముందే చెప్పాను అలా ఫీల్. బట్ అసలు చెప్తున్నా, ఇవన్నీ కూడా మీరు వేయండి. ఎందుకంటే నా ఫీలింగ్స్ ఇవి. నా మైండ్లో పాయింట్ కరెక్టే, కానీ నేను దాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయాలి. ఆ ఫిల్టర్ చేసింది చెప్పగలగాలి. నేను కరెక్టే మాట్లాడుతున్నానా, నేను చెప్పేది ఎవరికైనా రాంగ్ ఎఫెక్ట్ అయిపోతుందా, ఇన్ని ఫిల్టర్లు ఉంటాయి, నేను సోషల్లీ రెస్పాన్సిబుల్గానే ఉన్నానా లేదా, ఈ టాపిక్ ఇప్పుడు అసలు అవసరమా, నేను ఇప్పుడు మాట్లాడడం వల్ల ఎవరైనా ఎక్కడైనా హర్ట్ అయిపోతున్నారా, ఇన్ని ఫిల్టర్స్ని పాస్ చేసుకుని మాట రావాలి కదా. స్లో అయిపోతుంది ఆ ప్రాసెస్ అంతా, స్లోగా అలా అయిపోతుంది అనమాట. లేదు నేను చెప్తున్నాను కదా, అదే ఆ ఒక్క దీని దగ్గర తప్ప మిగిలినంతా చాలా బాగుందండి. ఐ జెన్యున్లీ ఎంజాయ్డ్ ద కాన్వర్సేషన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ నైస్. నా లెగసీ ఏం లేదు. నా లెగసీ బీయింగ్ కైండ్ అని అన్నారు. లెగసీ అనడానికి నేను పెద్ద ఎందుకు లేదండి, వద్దండి అట్లా అస్సలు అలా కాదు. నాకు ఆ ఫీలింగ్ హంబుల్. లెగసీ అనేది ఏంటంటే మనం అన్న వాళ్ళని రేపు లేకపోయినా వరల్డ్లో ఏం డిఫరెన్స్ ఎప్పుడు వస్తుందో వాళ్ళు రియల్ లెజెండ్స్ అండ్ వాళ్ళు నిజమైన వీ నీడ్ దెమ్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటా ఎప్పుడు చాలాసార్లు. నేను సినిమాల్లో పాడడం, నేను నా మ్యూజిక్తో నా మాటలతో ఎవరైనా హీల్ చేయగలిగితే, నేను ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే ఏదైనా అర్థం ఉంది. లేకపోతే ఐమ్ నార్మల్ పర్సన్, దాంట్లో పెద్ద విషయం ఏముంది అనే ఫీలింగ్ ఉంది. సో అలా ఏమన్నా చేయగలిగితే ఒక హ్యాపీ సోల్ లాగా ఉంటాను, అది నేను చెప్పేది. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ సమ్మన్ త్రూ మై వర్డ్స్, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ సమ్మన్ త్రూ మై సాంగ్స్, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ సమ్మన్ త్రూ మై యాక్షన్స్, వెన్ సమ్మన్ ఆఫ్టర్ 20 years సమ్మన్ కమ్స్ అండ్ టెల్స్ మీ, మీరు ఇలా చెప్పారు అప్పుడు ఇట్ హెల్ప్ మీ, ఆర్ మీరు ఇలా చేశారు ఇట్ హెల్ప్ మీ, we saw your graph, we also learned from this అని చెప్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అది నా
నో feel అవుతాను. ఐ వుడ్ డెఫినెట్లీ వౌచ్ ఫర్ దట్. చూసిన వాళ్ళు 100% దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ దే కుడ్ లెర్న్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ చెప్పే ముందు నేను చేస్తున్నానా లేదా అని ఒక చెకప్, ఇవన్నీ చాలా ఉంటాయి. తర్వాత ఆలోచన నేను చెప్పింది కరెక్ట్ మంచి మాట అయినప్పుడు నేను చేస్తే ఏమిటి చేయకపోతే చాలా సంఘర్షణ, ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ, మైండ్ సంఘర్షణ ఎక్కువ. నేను హిపోక్రట్లో ఏమైనా సౌండ్ అవుతున్నానేమో, హిపోక్రసీ ఏమైనా ఉందేమో, నాకు సెల్ఫ్ డౌట్తో ఉన్నాను. సోది మాటలు చెప్పే వాళ్ళే ఎక్కువ ఆలోచించరు, మంచి మాటలు చెప్పే అదేగా సగం ప్రాబ్లం, అదేగా ప్రాబ్లమ్. మీకు అర్థం అవ్వట్లేదు. నాకు అర్థమైంది. ప్రాబ్లమ్ అది కొన్ని ఉంటాయి. అర్థమైంది నాకు. కొంచెం అయితే పూర్తిగా ఇన్నోసెంట్గా ఉండాలి, లేదా పూర్తిగా తెలివిగా ఉండాలి. ఆ మధ్యస్థంలో ఉంటే అటు ఇటు కాకుండా సెల్ఫ్ డౌట్ తట్టుమిట్టాడుతూ ఉంటాం. సో నేను అయితే రీసెర్చ్లో భాగంగా మధ్య మధ్యలో యూట్యూబ్ సజెషన్స్ వస్తుంటాయి కదా. సో గీతా మాధురి జూక్ బాక్స్ అని కొట్టారు. మొత్తం అన్ని పాటలు విన్నాను మీవి. నా ఫేవరెట్ పాట యాక్చువల్లీ మీరు పాడారని నాకు ముందు తెలియదు, కానీ నేను ఆన్ లూప్ విన్న మేజర్ పాట, నన్ను అందరూ అడగి మిమ్మల్ని పాడమని చెప్పింది చమ్కా చమ్కా. కాకపోతే నా ఫేవరెట్ పాట ఎందుకమ్మ ప్రేమ ప్రేమ, అది నా ఫేవరెట్ పాట మీరు పాడింది. ఇళయరాజా గారికి ఎస్. ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా, సంధి వేళ అయిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మారా, వెంట వెంటనే అన్నీ అందుకోగరా, జంట వింతలే ఎన్నో చూసుకోగరా, ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మ రా. ఒక 30,000 ఇచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చొని ఒక కాన్సర్ట్లో కూర్చొని ఫీలింగ్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేను చాలా లిస్ట్ చేసుకున్నాను కానీ చాలా ఆర్గానిక్గా అవన్నీ కవర్ అయిపోయినాయి. మీరు మధ్యలో ఇటు అటు అయ్యారని అనుకున్నారు కానీ లేదండి, అసలు చాలా అంటే మీరు చెప్పిన పాయింట్లు మీరు ఫాలో అయ్యి చెప్పినట్టే అనిపించింది. మీరు ఏదో ఎవరో ఫాలో అవుతున్నారు కాబట్టి నేను ఫాలో అయినా అవ్వకపోయినా మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. అది 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 అన్అపాలజెటికల్లీ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇట్స్ స్ట్రెస్సింగ్ మీ అలాట్ అనమాట, వెదర్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ నాట్ అనేది. యూజువల్గా ఫాలో అవుతుంటాను. ఒక్కొక్కసారి ఇప్పుడు నన్ను అక్కడ నుంచున్నా నా పొగరు అన్నారు ఎవరో, అది ఇంకో 10 మంది చెప్పుంటారు. నేనేం చేస్తాను దానికి నేనేం చేయలేను. నా విచక్షణ వరకు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అనేదే ఆలోచించుకోగలను కదా. సో దాని వరకు చూసుకుంటా. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ అనుష గారు. దిస్ కాన్వర్సేషన్ వాజ్ గ్రేట్ అండ్ నేను ఎప్పటి నుంచో ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ కాన్వర్సేషన్. నేను ఎంత మందికి ఇద్దాం అనుకున్నా ఫస్ట్ మీకు ఇస్తానని ఒప్పుకున్నాను. సో అందుకని ఫస్ట్ మీకు ఇచ్చేసాను. ఇప్పుడు ఇంకా మొదలెడతా. డన్ డన్ డన్. వాల్యూయింగ్ కమిట్మెంట్. అంతే కదా మరి, ఇస్తానని ఒప్పుకున్నా, మెల్లిగా ఇస్తానని చెప్పాను. ఇక్కడ హడావిడి, ఇక్కడ నుంచి ఇక్కడ పరిగెట్టేసే గ్యాప్లో ఇలా మాట్లాడలేము. కరెక్ట్. ఆల్రెడీ సగం పిచ్చిగానే మాట్లాడే, ఇంకా పరిగెట్టే దాంట్లో పూర్తిగా పిచ్చిగా మాట్లాడతా. లేదు అసలు అలా లేదండి. యూ హ్యావ్ గివెన్ యువర్ 100%. నాకైతే ఐ జెన్యూన్లీ ఎంజాయ్డ్ దిస్ కాన్వర్సేషన్. మీరు లైక్ ఐ సెడ్, అదే ద వే యూ లివ్ యువర్ లైఫ్ ఇన్ ఇట్ సెల్ఫ్ షుడ్ బీ సంథింగ్ దట్ పీపుల్ షుడ్ డ్రా ఫ్రమ్. అండ్ మీరు ఈ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ గంట మాట్లాడింది కూడా ఈజ్ ఆల్ సంథింగ్ దట్ ఈస్ ద వే యూ లివ్డ్ యువర్ లైఫ్. సో అది జనాలు ఒక పాయింట్ నేర్చుకున్నా సరే విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. మీరు చెప్పింది అదే, నేను చెప్తున్నది అదే. సో మీరు ఈ టైం ఇచ్చి కూర్చున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇవ్వకపోయినా నేను వదిలేదాన్ని కాదు, అది వేరే విషయం. అయ్యో, లవ్ ఇట్. డన్. థ్యాంక్ యూ అనుష గారు. I also enjoyed. I think we should sit again some other time later. Done. And I really enjoyed a lot. తెలియకుండా in my mind I enjoyed a lot. I went, అంటే నేను చాలా ప్లేసెస్కి వెళ్ళేసి వచ్చాను అనమాట. ఇటు పైన కింద అన్నిటికీ వెళ్ళేసి వచ్చాను. అండ్ I wish to sit some other time again and have a deep conversation with you again. And I'm wishing you many more good interviews, or good podcasts, and many more followers. Thank you. And many more good inputs from a lot of other people.
అండ్ ఆల్సో మీ ప్యాషన్ని మీరు కంటిన్యూ చేస్తూ మీ ప్రొఫెషన్లో కూడా మీరు బాగుండాలని థ్యాంక్ యూ. నిజంగా అనుకుంటున్నాను. అండ్ దేర్ ఇస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఆనెస్టీ అండ్ జెన్యూనిటీ అనే వర్డ్ ఉందా, జెన్యూనిటీ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మంచితనం, కైండ్నెస్ అది ఉంది. ఇవన్నీ కూడా మీరు 10 మందికి యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ అందరికీ మీ పాడ్కాస్ట్ల ద్వారా కైండ్నెస్ అనేది చాలా రావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.